ఓ ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రీకంఠచాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్కాకుత్స్థవంశమండన రాకేందు యశో విశాల రామనృపాల. ఫోన్లు సైలెంట్లో పెట్టండి అమ్మా, దయచేసి అందరికీ చెప్తున్నాను, ఫోన్లు మోపకుండా చూడండి. నిన్న రుక్మిణీదేవి అగ్నిద్యోతనుడు అనేటువంటి బ్రాహ్మణుణ్ణి కృష్ణుడి దగ్గరికి రాయబారం పంపింది. ఏమిటది అని అంటే, రుక్మిణీదేవి శిశుపాలుడి వశం కాకుండా తనని రక్షించమని వేడుకుంటూ రుక్మిణీదేవికి కృష్ణుడి పైన ఉన్నటువంటి ఆ ఆసక్తి లేదా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ భక్తి మొత్తాన్ని కూడా దాంట్లో కలగలిపి తాను ఒక లేఖ రాసింది రుక్మిణీదేవి. ఆ లేఖ చదివిన వెంటనే కృష్ణుడి యొక్క హృదయం చలించిపోయి ఎలా వచ్చాడు, ఏముంది ఆ లేఖలో, అంతగా ఏమి రాసింది అనేటువంటి విషయాలని మనం చూడాలి. సో అది భౌతికంగా ఏదో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇష్టపడ్డారండి, ఆ అబ్బాయికి ఈ అమ్మాయి అంటే ఇష్టం, ఈ అమ్మాయిని తీసుకువెళ్ళటానికి ఆ అమ్మాయి రహస్యంగా ఏదో మంతనం పంపింది అని ఒక మానవ సంబంధమైనటువంటి రీతిలో నుంచి ఆలోచించకూడదు రుక్మిణి అలాగే కృష్ణుడి యొక్క సంబంధాన్ని. అసలు భూమండలం పైన కృష్ణావతారం తీసుకోవడానికి మునిపే, కృష్ణావతారం జరిగే సమయంలో ముందు కృష్ణుడు రావడానికంటే మునుపు బృందావనంలో ఉన్నటువంటి తన పరివారం, బలరాముడు, మిగతా వాళ్ళందరూ ఎవరెవరు కృష్ణావతారానికి సహకారం చేయాలో వాళ్ళందరినీ కూడా దేవతలనే సాక్షాత్తు వచ్చి నందగోకులంలో పుట్టమని ఆయన ఆదేశించాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి పెళ్ళికి ఒక భార్యాభర్తని
పిలిచినప్పుడు దాంట్లో మనకి పెళ్లి కార్డులు ఏం రాస్తారండి? సకుటుంబ, అందరికీ తెలుసు, సకుటుంబ సపరివార సమేతముగా తామెల్లరూ ఇచ్చేసి నూతన వధూవరులని ఆశీర్వదించి మదర్పిత చందన తాంబూలాదులను స్వీకరించవలసిందిగా ప్రార్థన అని రాస్తారు. అవునా కదా? పిలిచింది భార్యాభర్తల్నే. సకుటుంబ సపరివార సమేతంగా అనేటువంటిది ఒక పదం, కానీ ఎవరెవరు రావాలి దాంట్లో? పేర్లు ఏమైనా రాస్తారా? రాయరు. కానీ పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎవరెవరు వెళ్తాం? ఇంటిల్లిపాది ఎవరెవరు ఉన్నారో, ఇంకా మనకు సంబంధించిన బంధువులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఆ పెళ్ళికి వెళ్తారు. పిలిచింది ఒక్కళ్ళనే ఇద్దరినే, కానీ మిగతా వాళ్ళందరినీ కూడా కలుపుకొని తీసుకొని మనం ఆ ఫంక్షన్కి వెళ్తాం. అలాగే మనము కూడా ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే, కృష్ణుడు ఒక్కడే రాలేదు ఇక్కడ అవతారంగా, కృష్ణుడితో పాటు తన పరివారాన్ని కూడా తీసుకొచ్చాడు. అలాగే రామావతారం కూడా. ఆ గంట కొట్టకుండా చూడండి అమ్మ ఎవరన్నా. మీకు గంట ఏమో అక్కడ భగవంతుడు దిగి వస్తాడని మీరు కొడతారు, ఇక్కడేమో వాళ్ళ కాన్సన్ట్రేషన్ నాకు పోతుంది. ఇక్కడ ఉండండి ఎవరన్నారు, సాయి చూడు, దానికి ఏదన్నా తాడు కట్టేది. నిన్న రుక్మిణీదేవి రాసిన లేఖని మనం ప్రారంభించుకున్నాం. అందరూ కూడా దాన్ని కలిపి మనం చదవాలని అనుకున్నాము. కూర్చొని చూడలే, పర్వాలేదు. అందరూ కలిసి చెప్పండి నాతో పాటు. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకఖిలార్థలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామం ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతలు వాయు అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది, నీ ఆననానలేదు కరుణ చూడు ముఖం సారి ఖలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోరా. రుక్మిణీదేవి యొక్క భక్తి ఎప్పుడైనా సరే కవులు భగవంతుణ్ణి కీర్తించేటప్పుడు అలంకారాలు ఏమి ఉపయోగిస్తారంటే అతిశయోక్తి అలంకారమే ఉంటుంది అక్కడ. అంటే మామూలుగా మనము బయటికి వెళ్ళేటప్పుడు ఏ రకమైనటువంటి అలంకారాలు ఏవి మనం అది ప్రత్యేకంగా ఒక ఫంక్షన్కి పిలిస్తే ఏం చేస్తాం? అరే చెప్పనే ఫస్ట్ మనం వెళ్ళేది బ్యూటీ పార్లర్కి. బ్యూటీ పార్లర్కి వెళ్ళి చక్కగా ఫేస్ వాష్ అది ఐబ్రోస్ గీబ్రోస్ అన్నీ చెక్ చేయించుకొని నీట్గా అందంగా తయారవడానికి మనం ప్రయత్నిస్తాం. అలాగే ఏదో అలా 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 రాసేస్తే ఎట్లా కుదురుతుంది? ఆ పద్యము అనేటువంటిది ఎలా ఉండాలి అంటే హృదయంగా ఉండాలి. పద్యము హృదయంగా ఉండాలి, మనోరంజకంగా ఉండాలి, మనలో ఉన్నటువంటి భక్తి భావాన్ని లోపల ఆవేశింపచేయాలి. అందుకని భగవంతుణ్ణి ఏ రకంగా కీర్తించింది రుక్మిణీదేవి? మొదట ఏమన్నది? ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక, అంటే భగవంతుని యొక్క గుణాలని. ఏమిటా గుణాలు? మనలాగా ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాలనేటువంటి జీవుడి గుణాలు కాదు. ఆయన గుణాలు ఏవి? లోక కళ్యాణార్థకమైనటువంటి గుణాలు. ఆయనకు ఉన్నటువంటి గుణాలు దైవీ గుణాలు అంటారు. దైవీ గుణాలు అనేటువంటివి కూడా సాక్షాత్తు దేవుడు ఎలాగుంటే మనం ఇష్టపడతామో ఆ గుణాలు. చూడండి, ఆయన చేసిన లీలలలో
మనకి అద్భుతమైన కార్యాలు మాత్రమే చూస్తాం, కానీ చిన్న చిన్న వారి పట్ల కూడా ఆయన చూపినటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో చాలామందికి తెలియదు. భారతంలో యుద్ధం జరిగేటప్పుడు ప్రతి 18 రోజులు యుద్ధం జరిగింది కదా. ఈ 18 రోజుల యుద్ధంలో ఉదయం సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు యుద్ధం చేయటం యుద్ధ నీతి. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇక యుద్ధం చేయకూడదు. పొరపాటున ఎవరి మీద దాడి చేయకూడదు. ఒకవేళ ఎదురుగా వచ్చి శత్రువు నుంచున్నా మాట్లాడుకోవాలి తప్ప యుద్ధం మాత్రం చేయకూడదు. ఆ రూల్ ఇప్పుడు పాటించాం అనుకోండి. అప్పటి కాలంలో యుద్ధ నీతి అంటే ఇలా ఉండేది. అప్పుడు అందరూ అలసిపోయేవారు కదా. పూర్వకాలంలో యుద్ధం అంటే మామూలు కాదు కదా. కత్తులు, కటారులు, ఇంకా రకరకాల ధనుస్సులు, బరిసెలు, బారికలు అన్నీ పట్టుకొని పోట్లాడుకునేవాళ్ళు. మొండాలు, తలలు అన్నీ తెగి కింద పడేవి. ఒళ్ళంతా గాయాలు అయి ఉంటాయి. ఆ గాయాలు మానటం కోసం లేపనాలు పూసి వైద్యులు చాలామంది ఉంటారండి. క్యాంప్స్, అవునా, ఆ బేస్ క్యాంపుల్లో వైద్యులందరూ చాలామంది ఉంటారు. ఆ లేపనాలు ఎలాంటివి, ఎంత శక్తివంతమైనవి అంటే పూసిన తక్షణమే ఒక మర్నాటి రోజుకే అవి మాయమైపోయి ఉంటాయి. అలాంటి అద్భుతమైన లేపనాలు ఆయుర్వేదంలో ఉండేవి. అలాంటి డాక్టర్లు పెట్టుకునేవాళ్ళు. పాపం అందరూ లేపనాలు పూసుకొని హాయిగా కడుపు నిండా అన్నం తినేసి పడుకునేవాళ్ళు. కానీ ఒక్క కృష్ణుడు మాత్రం రాత్రిపూట అందరూ పడుకొని ఉంటే ఆయన నడుచుకుంటూ వెళ్ళి ఆ గోవులున్న ఆ అశ్వాలు ఉన్న చోట ప్రతి అశ్వము దగ్గరికి వెళ్ళి వాటికి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి చూసి ఆ దెబ్బలకి లేపనాలు పూసి వాటి కట్టి ప్రతి ఒక్క అశ్వాన్ని చూసేవాడు. ఆ గుర్రాలకి దగ్గరికి వెళ్ళి చూడండి, మనుషులకు మనం దెబ్బలు తగిలితే, అవునా, మన గురించి మనం ఆలోచించుకుంటాం, కానీ చివరికి జీవుల గురించి కూడా, ఒక పశువు గురించి కూడా ఆలోచించవలసిన అవసరం ఉందా? మనం బండి వాడుకోవడం తెలుసు కానీ బండి మెయింటైన్ చేయటం రాదు. దానికి ఇంజన్ ఆయిల్ ఎప్పుడు మార్చాము, బ్రేకులు సరిగ్గా ఉన్నాయా లేదా, దానికి అంత స్పీడ్ పోవచ్చా పోకూడదా, అవునా, ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా పోతాం. ఏమన్నా పాడైపోయిందా తీసుకెళ్ళి మెకానిక్ దగ్గర పడేసి ఎంత అయిందో చెప్పు అంటాం, డబ్బులు పడేస్తాం. కానీ బండిని ప్రేమగా వాడుకునే వాళ్ళు ఎలా వాడుకుంటారండి? ఎంత నాజుగ్గా వాడుకుంటారండి? ఎంత కాలం వస్తుంది ఎంత చక్కగా వాడుకుంటే. అలాగే మరి అదంటే జడమైనటువంటి వస్తువు ఒక బండి అనేది. మరి ఆ కాలంలో గుర్రాలు, ఏనుగులు, మరి వీటిని యుద్ధాల్లో ఉపయోగించినప్పుడు వాటికి మనం ఎవరు చూస్తారండి? పాపం వాటిని చూసుకునేవాడేవాడు. కాబట్టి కృష్ణుడికి ఎంత కరుణ లేకపోతే ఆ జీవులని, అంటే ఏనుగుల్ని, గుర్రాలని, వాటన్నిటికీ సపరయలు చేయటమే రాత్రంతా గడిచిపోయేదట. ఎందుకంటే 1-2 ఏనుగులు, గుర్రాలు కాదు, ఆ యుద్ధానికి వచ్చినటువంటి అన్ని 7 అక్షౌహిణుల యొక్క గుర్రాలు, ఏనుగులు అన్నిటినీ కూడా మొత్తానికి ట్రీట్మెంట్ ఇచ్చి వచ్చి పడుకునేవాట. ఆయన పడుకోవటం ఏమిటి? ఆయన పడుకుంటే ఉంటుందా లోకం? ఊరికినే నటన, అవునా. మళ్ళా పొద్దున్నే స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని మళ్ళా యుద్ధానికి రెడీ. ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత జీవదయో చూడండి. కాబట్టి అటువంటి గుణాలు ఇలాంటివి ఒకటే. అలాగే కుబ్జ అనేటువంటి ఒక ఆమె ఉంది, మీకు అందరికీ తెలుసు. కంసుడి యొక్క ఆస్థానంలో రాజుగారికి సుగంధ లేపనాలు, అంటే సుగంధ పరిమళాలని తయారు చేసి, సెంట్స్ అంటారు కదా, ఇప్పుడు మన పెర్ఫ్యూమ్స్ అంటాం, ఈ పెర్ఫ్యూములు తయారు చేసి అవి తీసుకువెళ్ళి రాజుగారికి కొత్తవి ప్రతిరోజు తీసుకెళ్ళి ప్రజెంట్ చేయాలి. ఆమె త్రివక్ర అంటారు. త్రివక్ర అంటే మెడ, నడుము, కాళ్ళు 3 వంకరేట. చాలా అందవిహీనంగా ఉంటుంది. ఆమె అలా నడుచుకుంటూ వస్తుంది. అలా ఈయన నడుచుకుంటూ వెళ్తాడు, ఎదురుపడుతుంది. ఓ సుందరాంగి, నీ దగ్గర చాలా సుగంధ లేపనాలును పరిమళాలు ఉన్నట్టున్నాయి, మాకు కూడా ఇవ్వరాదు ఓ చెక్కదానా అని అంటాడు. బలరామకృష్ణుడు అనంగానే పెద్ద దిగొచ్చాడు అందగాడు. మేం గాక అందంగా లేనని నన్ను ఇలా నువ్వు దెప్పి పొడవాలా ఏమిటి? మరీ అంత ఏమీ నన్ను ఎగతాళి చేయాల్సిన అవసరం లేదులే అంటుందన్నమాట. అంటే కొంచెం చనువుగా. కృష్ణుడు చాలా అందగాడు కదా, కానీ ఆయన ఓ చెక్కదానా, ఓ అందగత్తే అని పిలిస్తే ఆమె పాపం ఉడుక్కుంటుంది కుబ్జ. అనంగానే పాపం అయినా కృష్ణుడు అంటే ప్రేమ, అవునా, సరేలే ఇదిగో తీసుకో పర్ఫ్యూమ్ అని ఏదో ఒకటి ఇస్తుంది. ఆ ఒక్క ఊరికినే అలా ఇచ్చి ఇలా చేతికి పూసి చేతికిస్తే, అవునా, ఆమెకి గడ్డం కింద చేయబెట్టి ఆమె బొటన వేలు పెట్టి ఇలా పైకన్నట్ట.
మొత్తం ఆ త్రివక్ర అంటే ఆ 3 వంకరలు పోయి జగన్మోహన రూపం వచ్చేసింది ఆమెకు కూడా. అందుకనే కుబ్జానుగ్రహకారిణే నమః, కుబ్జని కూడా అనుగ్రహించాడు. అసలు ఆమె ఎవరండి? ఆమె ఎవరు? కేవలం ఆ నగరంలో ఒక దాసి. పనివాళ్ళని కూడా పట్టించుకోవాలా? మనకుంటుందా పనివాళ్ళని? పనివాళ్ళు సరిగా బట్టలు వేసుకోలేదనుకోండి, వాళ్ళు ఎక్కడ మంచి బట్టలు వేసుకుంటే మనకంటే గొప్పగా కనిపిస్తారో వాళ్ళకి మామూలుగా పాత బట్టలే మనం వేసుకోవడానికి మనం కూడా మనసులో అనుకుంటాం. కానీ వాళ్ళు కనుక మంచి అందమైన బట్టలు వేసుకొచ్చారనుకోండి, మనం వాళ్ళ పక్కన నుంచోవడానికి కూడా ఇష్టపడం. కానీ కృష్ణుడు చూడండి, పని ఆమెలాగా చూడలేదు. ఆమె ఒక భక్తురాలు, ఆమె నాకు సొంతం. చూడండి, నాకు సొంతం అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అందరూ తనకి సమానమే. కాబట్టి అటువంటి కరుణామూర్తి, అటువంటి దయామూర్తి, అలాంటి నీ గుణాలు ఒకటా రెండా, ఎన్ని వేల గుణాలు. అవునా? కళ్యాణ గుణగణుడు అంటారు భగవంతుణ్ణి. అవునా? మంగళకరమైనటువంటి గుణాలు. ఏ గుణాలు తలుచుకుంటే నాలో దుర్గుణాలు దూరం అయిపోతాయో అలాంటి నీ సద్గుణాలని మేము వింటూ ఉంటే, ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక అంటే ఈ చెవుల్లో ఆ గుణాలని మేము వినగానే దేహతాపంబులు తీరిపోవు. చూడండి, మనసుకి అంటే ఈ దేహానికి తాపము అంటే ఏమిటి? లోపల ఆవేశము, క్రోధము, అరిషడ్ వర్గాలు ఆవహించి ఉన్నటువంటి దేహంలో ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ ఉంటుంది. అవునా? అన్నం కూడా సరిగా అరగదండి. ఎవరన్నా తిట్టారనుకోండి, 10 మందిలో అవమానపరిచారనుకోండి, ఆ 10 మందిలో అవమానం పొందినటువంటి నాకు కడుపు నిండా పంచభక్ష పరమాన్నాలు తినమని ఎదురుగా పెడితే నేను తినగలనా? చెప్పండి. ఎందుకని? కడుపులో ఒక రకంగా అయిపోతుంది. అందుకనే సైన్స్ కూడా ఏం చెప్తుందంటే, లోపల ఇంటెస్టైన్స్ని దాన్ని 2వ మెదడు అంటారండి. మనకి ఎక్కడో మెదడు ఉంది, కానీ ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది ఎవరైనా తిడితే ముందు కడుపులో ఒక రకంగా అయిపోయి, అందుకనే పూర్వకాలంలో ఎవరైనా తిట్టినా, ఎవరైనా కసురుకున్నా, బాగా గొడవైంది అనుకోండి, వాళ్ళు అన్నం మానేస్తారు. చూడండి, అన్నం ఎందుకు మానేస్తారు? తిన్నా అది విషం అవుతుంది. ఆ సమయంలో లంకణం పరమౌషధం. అందుకని తినబుద్ధి కాదు. అన్నం అలక అలిగారు అంటారు. అలగాలంటే పాపం వాళ్ళు ఏం కావాలని అలగరు. ఆ చిన్న మెదడులో ఫీలింగ్స్ అంటే, అందుకనే గట్స్ అంటారు. చూసారా? అరే నువ్వు ఇది సాధించాలంటే గట్స్ కావాలరా అంటారు. గట్స్ అంటే ఏంటి? ధైర్యం. ఆ ధైర్యం ఎక్కడ ఉంటుంది? కడుపు బాగుంటేనే లోపల నుంచి ధైర్యం వస్తుంది. అలాగే మనకు కడుపులో అంతా ఒక రకంగా ఉందనుకోండి, కోత, కడుపులో ఒక వికారము, కడుపులో ఒక బాధ ఉందనుకోండి, అవునా, మొత్తం దేహం అంతా కూడా ఇర్రెగ్యులర్ అయిపోతుంది, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి. కాబట్టి ఈ సైన్స్ని కూడా అన్వయం చేసుకోండి. దేహ తాపంబులు తీరిపోవు. దెర్ ఆర్ ప్రూఫ్స్ అండి, కొన్ని కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇతర రోగాలు ఉన్నవాళ్ళు కానీ లలితా సహస్రనామాలు పారాయణ చేసినా లేకపోతే విన్నా, ఆ శబ్దాలు చెవులతో వినగా 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 వారి లోపల అన్ని రోగాలు తొలగిపోయాయి అనడానికి అనేక రకాల సాక్ష్యాలు ఉన్నాయి. ఆ మధ్య నేను విన్నాను, ఒక ఆయన నరసింహ ఉపాసకుడటండి, నరసింహస్వామి ఉపాసకుడు. నరసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తాడట. ఆయనకి ఏదో కొంచెం తల దెబ్బ తగిలి తల బ్రెయిన్ అంతా కూడా ఏదో అయిందని డౌట్తో ఏం చేశారు అనంటే, ఆయనకి బ్రెయిన్ స్కానింగ్ చేయాలన్నారు. పాపం ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకువెళితే ఆ లోపల పడుకోబెట్టి తిన్నగా లోపలికి వెళ్తుంటే, ఆ సమయంలో మరి ఆయన భక్తుడు కదా, ఏం చేశాడు? నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకుంటున్నాడండి. చదువుకుంటే ఈ స్కానింగ్ చేసే ఆయనకి లోపల పిక్చర్స్ ఏం కనిపించాయి తెలుసా? ఆ మెదడు పైనుంచి చూస్తే నృసింహస్వామి స్వరూపం కనిపించింది. చూడండి, ఇది నేను జోక్ చేయట్లేదండి. మీరు ఏ దేవతకి సంబంధించినటువంటి మంత్రము, శ్లోకము పఠనం చేస్తారో మీ లోపల బ్రెయిన్ కూడా ఆ రకమైన వైబ్రేషన్స్తో ఆ రూపానికి సంతరించుకుంటుంది. ఆ ప్రూఫ్స్ మనకి ప్రత్యక్షంగా ఉన్నాయి సైన్స్లో కూడా. ఈవెన్ సైంటిస్టులు కూడా
వేద మంత్రాలన్నిటికంటే కూడా అత్యంత పవర్ఫుల్ మంత్రం ఏదైనా ఉందే అంటే అది ఓంకారము, అలాగే గాయత్రి మంత్రం అని కూడా చెప్పారండి. 9 కోట్ల మంత్రాలు ఉన్నాయి మనకు వేదాల్లో. తెలుసా మీ అందరికీ? ఎవరికన్నా ఎన్ని మంత్రాలు ఉన్నాయి తెలుసా వేదాలు? 4 వేదాల్లో ఇప్పటికే మనకు అవైలబుల్గా ఉన్నవి 9 కోట్ల మంత్రాలండి. 1231 శాఖలు ఉన్నాయి మొత్తం. ఒక్కొక్క శాఖని 1231 ఏమిటవి? శాఖలు అంటే బ్రాంచెస్. దాంట్లో ఒక శాఖ చదవాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. అర్థమవుతుందా? ఒక శాఖని అధ్యయనం చెయ్యాలంటే 12 సంవత్సరాలు. అలాంటిది 1231 శాఖలు అధ్యయనం చేసి నేను వేద పండితుణ్ణి అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి? జీవితం సరిపోతుందా? అందుకనే అనంతో వై వేదాహ, నీ మానవ జన్మ ఆయుష్ వేదాలు చదవడానికి సరిపోదు. అలాంటి 9 కోట్ల మంత్రాల యొక్క సారము, మంత్రాలలో అత్యంత పవర్ఫుల్ మంత్రం ఏది అనంటే ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది మంత్రం. ఏ మాత్రం భయపడకండి, ఈ మంత్రం అందరూ చదవచ్చు నిర్మోహమాటంగా. ఈ మధ్య నా గ్యాస్ స్టవ్ ఒకటి పాడైపోయింది. నేను వంట నేనే చేసుకుంటానండి. అప్పుడప్పుడు కొంచెం బయట నుంచి అమ్మల వాళ్ళు పెడుతుంటారు. అవునా, పాపం ఒక పెద్ద వస్తుంది నాకు వంట చేయడానికి, నేను పక్కన ఉండి అన్నీ చెప్పాలి. నాకు అనుకూలంగా ఉప్పు కారాలు తక్కువ వేసి, చింతపండు వాడకుండా, శనగపిండి వాడకుండా, ఇవి రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉన్నాయిలేండి. అని ఈ మధ్య పాపం ఆ వంట వండుతుంటే 2 బర్నర్స్ ఉండేవి. ఓ పెద్ద బర్నర్ అసలు ఓపెనే కావట్లేదు, మంట ఏమో అదేమిటో చిన్నగా వస్తుంది. చిన్న బర్నర్ ఒక్కటే కొంచెం సగం వెలుగుతుంది. ఇంకా వంట అవ్వాలంటే 3 గంటలు పడుతుంది. ఎప్పుడు తినాలి ఇంకా? అందుకని గ్యాస్ స్టవ్ కొందాంలే అని చెప్పేసి మొత్తానికి షాప్కి వెళ్ళాం. మా రామకృష్ణ నేను వెళ్ళి చూడగానే నాకేదో ఒకటి నచ్చింది. ఏమిటది అంటే 3 బర్నర్స్ ఉండేటువంటి గ్యాస్ స్టవ్. అవునా, తీసుకొచ్చి పెట్టా. అనంగానే ఇక చూడండి నాయనా, స్వామీజీ 3 బర్నర్స్ ఉండొచ్చా? 3 బర్నర్స్ ఉన్నది కొనకూడదంట కదా. అసలు దానికోసం యూట్యూబ్లోకి వెళ్ళి పాపం వాడు 3 బర్నర్స్ ఉన్న స్టవ్ కొనొచ్చా? ఒక ఇంట్లో 3 బర్నర్స్ ఉండొచ్చా? చూడండి, మీరు యూట్యూబ్ కొట్టండి కావాలంటే, 3 బర్నర్స్ ఉన్న స్టవ్ వాడచ్చా అని. ఇప్పుడేం తీసి కొడుతున్నారేంటి? 3 బర్నర్స్ ఉన్న స్టవ్ వాడచ్చా అనగానే మీకు దాదాపు ఒక 80 వీడియోలు వస్తాయి. 3 పొయ్యిలు ఉండకూడదు అని చెప్పారు పూర్వకాలంలో. 3 పొయ్యిలు అని అంటే ఏంటి? ఒక సమిష్టి కుటుంబంలో అన్నదమ్ములు కలిసి ఉంటున్నప్పుడు ఆగ్నేయ దిక్కున ఇంటికి సంబంధం లేకుండా విడిగా ఒక వంటగది ఉండేదండి. ఇంటికి ఆనుకొని ఉండేవి కాదు పూర్వకాలంలో. ఇంటికి బయట వాళ్ళ కాంపౌండ్లోనే ఇంటికి బయట ఆగ్నేయంలో వంటశాల ఉండేది. ఆ వంటశాలలో ఒక్కటే పొయ్యి ఉండాలి. అది కూడా వాళ్ళు పూర్వకాలంలో కట్టెల పొయ్యిలు వాడేవాళ్ళు. ఇప్పుడు అన్నదమ్ములకు పొరపక్షాలు వచ్చాయి అనుకోండి, ఆ ఇంట్లోనే మీ వంటని మేము తినము అని చెప్పి ఇంకో పొయ్యి పెట్టి, ఆ 2వ వాడు 3వ వాడు కలిసి 2 పొయ్యిలు పెట్టుకున్నారనుకోండి, అప్పుడు 3-4 పొయ్యిలు ఉండకూడదు అని పూర్వకాలంలో కలిపి ఉంచడం కోసం అలాంటి మాట చెప్పారు. అంతేగాని అయ్యో 3 బర్నర్లు స్టవ్ కొన్నారా, ఇంకా మీరు ఉంటారో పోతారో, మాకు ఉపన్యాసం ఎవరు చెప్తారో నాయనో అని చెప్పేసి భయాలు పెట్టి, ఒకవేళ నా మైండ్ స్ట్రాంగ్ కాబట్టి, దానికి రీజన్ తెలుసు కాబట్టి నేను బతికున్నా. అవునా, ఆ స్టవ్ తెచ్చిన తక్షణమే ఒకవేళ నా మైండ్ వీక్ అనుకోండి, ఎవడో అన్నాడు 3 బర్నర్స్ ఉన్న స్టవ్ కొన్నారా, అయిపోయింది. స్వామీజీ నేను విన్నానండి, మరి ఏమో నాకు తెలియదు మీకేమవుతుందో అని అన్నాడు అనుకోండి. ఇక మా పాపం ఏదో వాళ్ళు ఆ రోజు ఏదో కాఫీయో టీయో తాగానో పడుకున్నా. 3 బర్నర్ స్టవ్ కొన్నావా? లోపల నుంచి అన్నమాట. నీకేదో గుండెలో నొప్పిగా ఉన్నట్టుంది, ఒకసారి చూసుకో అని. మనం నొప్పి లేకపోయినా నొప్పి వస్తుంది. ఎందుకో తెలుసా? కాఫీ తాగాం కదా, ఆ గ్యాస్ వల్ల కొంచెం చెస్ట్లో పెయిన్ వస్తుంది అన్నమాట. ఈ పెయిన్ రాగానే ఏదో నాకు కూడా కొంచెం డౌట్గా ఉంది. అవునా, నీరజమ్మ గారు ఫోన్ చేస్తాను అనమాట. ఏదో కొంచెంలో గుండెలు నొప్పిగా ఉంది, శివరామ్ గారిని ఏమన్నా అడుగుతారా అపాయింట్మెంట్ అనగానే,
స్వామీజీ ఇప్పుడు రాత్రిపూట స్వామీజీ కొంచెం గ్యాస్ టాబ్లెట్ ఇమ్మంటారా, పంపించమంటారా మా ఆయన చేత అంటారన్నమాట. అది కాదమ్మా, ఏదో బాగా చెమట్లు కూడా పూస్తున్నాయమ్మా, ఎడం పక్క చెయ్యి కూడా ఏదో లాగుతున్నట్టుంది అని అన్నాం అనుకోండి. అంటే లేని భయాల్ని ఒక రాంగ్ థాట్ ఏం చేస్తుంది తెలుసా, ఎంత బాగున్నా కూడా వెంటనే మనల్ని జీరోకి తీసుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. ఎప్పుడు కూడా మేము పాజిటివిటీనే వినాలి, సానుకూలమైన వచనాలు మాత్రమే వినాలి, భద్రకరమైన మంగళకరమైన వాక్కులనే మేము ఎప్పుడు వింటూ ఉండాలి. అందుకనే ఎప్పుడు కూడా ఇంట్లో అపశబ్దాలు, అరుచుకోటాలు, గీపెట్టటాలు, తిట్టుకోటాలు, అమంగళ శబ్దాలు, నువ్వు అది పలికేసి ఎదుటాళ్ళ మీద డామినేట్ చేసి హీరో అనుకుంటావు, కానీ ఆ మంగళ శబ్దాలు పలకకుండా అమంగళకరమైన వాక్యాలు మనం పలికామనుకోండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సైన్స్ కూడా చెప్తుంది, ఒకసారి ఒక శబ్ద తరంగం మన నోట్లోంచి వచ్చిందంటే దానికి చావు లేదు. ఏ శబ్దమైన తీసుకోండి, ఆ శబ్దము అది ఇంకా అంతరించదండి. ఆ శబ్దము వదిలిన దాన్ని సూక్ష్మ రూపంగా అది ఫ్రీక్వెన్సీ మళ్ళీ ఎవడికో మైండ్కి పట్టిందనుకో, వాళ్ళలోంచి మళ్ళీ ఆ శబ్దం పలుకుతుంది. ఆ శబ్దం యొక్క తరంగాలు విశ్వమంతా తిరుగుతూ ఉంటాయండి. అందుకనే మహాత్ములు ఆనాడు భగవద్గీత చెప్పినటువంటి కృష్ణుడి శబ్దాలు కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి. వేదాలు పలికిన వేద బ్రాహ్మణులు చెప్పిన వేద మంత్రాల యొక్క శబ్దాలు ఈ విశ్వంలోనే ఉన్నాయి. కాకపోతే వాటిని అపౌరుషేయాలని ఎలా అన్నారండి? మన మహర్షులు ఏకాగ్రమైన చిత్తంతో ధ్యానంలో కూర్చుంటే వాళ్ళకి వినపడ్డాయిట మంత్రాలు. ఎవడు కూర్చొని రాయలేదండి వేదాలు, దీన్ని అందుకనే అపౌరుషేయం అన్నారు. అంటే ఏ పురుషుడు కూర్చొని రాసినవి కాదు వాళ్ళని, అవన్నీ కూడా వాళ్ళు ధ్యానంలో విన్నారు. అందుకనే వాటిని ఏమన్నారంటే శృతులు అన్నారు. వినబడినవి కాబట్టి అది ఎవడూ రాయలేదు. ఎక్కడి నుంచి వచ్చాయి అంటే విరాట్ రూపంగా విరాజిల్లిన ఈ బ్రహ్మాండంలో అంతటా ఆ భగవంతుని యొక్క ముఖము నుంచి వెలువడిన మంత్రాలు తిరుగుతూ ఉంటాయి. అలాగే మీ చుట్టూ పాజిటివిటీ ఉండాలి అంటే మంచి మాటలు మాట్లాడాలి. ఎప్పుడు ఒక్క అపశబ్దం కూడా రాకూడదు. పూర్వకాలంలో మా ఇళ్లలో ఎవరన్నా పొరపాటుని తిట్టారనుకోండి, శివ శివ అమంగళం ప్రతిహతమవుగాక అనుకునేవాళ్ళండి. ఇప్పుడు ఎవరు అంటలేదు, అసలు ఆ పదాలు ఎవడింటున్నాడండి? ఎవరన్నా అంటున్నారా? కాబట్టి ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు అంటే ఏ నీ మంగళ వచనాలు. ఎందుకంటే మన గురించిన గొప్ప వాక్యాలు ఏముంటాయండి? అవునా? ఒకవేళ మీరు మంచోళ్ళైనా, మీరు చాలా గొప్పవారైనా, మీ గురించి ఎవరన్నా నాకు చెప్తున్నారనుకోండి, నాకు వెంటనే మనసులో ఏం కలుగుతుంది తెలుసా? ఏం కలుగుతుంది? అసూయ కలుగుతుంది. ఓ అబ్బా వాడు పెద్ద గొప్పోడు అంటలే. అదే భగవంతుడు అనుకోండి, భగవంతుడి గుణాలు వింటే ఏమవుతుంది? అసూయ రాదు, శరణాగతి వస్తుంది. ఆహా అంత శక్తిమంతుడా. ఎందుకంటే మన కళ్ళ ముందు అందుకే కనపడ్డండి భగవంతుడు. పొరపాటున కనబడ్డాడు అనుకోండి, ఓహో ఆ కృష్ణుడా, శిశుపాలుడు, దంతభక్తుడు, మిగతా వాళ్ళందరూ ఎలా అనుకున్నారు మనం కూడా అలాగే అనుకుంటాం. థ్యాంక్ గాడ్ ఆయన కనబడలేదు మనకి. కనబడాలని అనుకోకండి. చాలామంది కనబడాలనుకున్నాం, కనబడితేనే మేము నమ్ముతాం. కనబడితే చీప్గా చూస్తామండి మనం. ప్రాణం, మనందరిలో ప్రాణం ఉందా లేదా? కనబడుతుందా? మరి ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది? కదలిక మాత్రమే కనబడుతుంది. కదలడానికి కారణమైన ప్రాణశక్తి కనబడుతుందా? కనపడదు. మనందరిలో మనసు ఉందా? మనసు కనబడుతుందా? కనపడదు. కానీ ఆలోచనకి తగినటువంటి పనులు కనిపిస్తాయి. అవునా కాదా? సూక్ష్మంగా ఉన్నది లేది అనేది ఎలా చెప్తున్నావు? మన పనులను బట్టి ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేస్తున్నావు రా అంటాం. కదులుతున్నాడు అని అంటే ఆహా వీడు బతికున్నాడండి అంటున్నాం. అలాగే ఈ శరీరంలో ఈ మాత్రం విచక్షణతో నువ్వు లోపల ప్రాణముంది, మనసుందని ఒప్పుకోగలిగిన శక్తి ఉన్న నీకు ఇంత బ్రహ్మాండము, ఇన్ని సూర్యోదయాలు, ఇన్ని చంద్రోదయాలు, ఇన్ని గ్రహాలు వాటి వాటి స్థానంలో ఉండి బ్రహ్మాండమంతా ఒక క్రమ పద్ధతిలో నడుస్తూ తిరుగుతూ కదులుతూ ఉంటే ఏం భగవంతుడు ఉన్నాడని ఒప్పుకోవడానికి ఏం మాయరోగం? ఇది ఒప్పుకున్నావు కదా. ఈ కదలికకు ఆధారం ఏమిటి అనేది ఏం చెప్పింది మన సంస్కృతి? భగవంతుడు అని చెప్పింది.
ఈ శరీరం కదలడానికి ప్రాణశక్తి కారణమైతే మరి అనంత బ్రహ్మాండాలు కదలటానికి కూడా ఆ మహాప్రాణశక్తియే. దాన్నే దైవం అని పిలుస్తున్నాం. ఇంకేంటి దైవం ఎక్కడుందని నిరూపించాల్సిన అవసరం ఏంటి? ఎవరు నడుపుతున్నాడు బ్రహ్మాండాలు చెప్పండి? ఎవ్వని చే జనియించు జగమవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుండెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు వాని ఆత్మభవునీశ్వరుణ్ణే శరణంబు వేడదన్. ఎవరు చెప్పారు అది? పోతన గారు చెప్పారు. మా తెలుసులే. చెప్పింది ఎవరు? గజేంద్రుడు చెప్పాడు. అవునా కదా? గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు పలికిన వాక్కులండి. ఎవడి నుంచి వస్తున్నాయి ఈ లోకాలు? ఎవరు నిలుపుతున్నారు? ఎవడి యందు లయమవుతుంది? నీకు కనిపిస్తుందా? కనపడదు. కానీ కదలిక ఉందిగా. కాబట్టి ఇవన్నీ ఎవరు నడుపుతున్నాడో ఆయనకి అవతారాల రూపంలో కొన్ని రకాలైనటువంటి నామరూపాలు మనకి మన మహర్షులు మనకు అందించారు. రాముడని, కృష్ణుడని, శివుడని, అమ్మవారని, బ్రహ్మదేవుడని, స్కందుడని. చూడండి, అష్టాదశ పురాణాలలో ఏ దైవాన్నన్నా పట్టుకో, ఏ నీ గుణములు అని అంటే ఇక్కడ కేవలం కృష్ణుడు ఒక్కటే కాదండి. అలాంటి గుణాలు కళ్యాణకరమైనటువంటి ఆ శబ్దాలను వినడం వల్ల దేహతాపంబులు తీరిపోతాయి. అలాగే ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు. భగవంతుడి యొక్క దర్శనం కోసం పొద్దున్నే వెంకటేశ్వర స్వామి గుడిలో చూడండి ఎలా నుంచుంటారు చెప్పండి. 7 గంటలకి కర్టెన్ తీసి ఆ దర్శనం, నిజ దర్శనం అంటే ఆ సమయంలో దర్శనం జరుగుతుందనగా ముందే రెడీగా ఉంటారు. ఎవరు? భక్తులందరూ అటు ఇటు బారులుగా నుంచొని, అవునా, వాళ్ళు మొత్తం అలంకారం అంతా పూర్తి చేసి లోపల సాంబ్రాణి ధూపమేసి చిరుదీపాలు అంటే ఇప్పుడు ఫోకస్ లైట్లు పెడుతున్నారు. పెట్టకూడదు గర్భగుడిలో. బాగా గుర్తుపెట్టుకోవాలి. గర్భగుడిలో అసలు లైట్లు పెట్టకూడదు. గర్భం అనేటువంటి పదానికి అర్థం ఏంటండి? గర్భం అంటే చీకటిగా ఉండేటువంటి గుహ లాంటిది. ఆ గర్భగుడిలో ఆ విగ్రహానికి ఎదురుగా అటు ఇటు దీపాలు వెలుగుతూ ఉంటే అవి ఇలా ఫ్లిక్కర్ అవుతుంటాయి. ఆ దీపపు శిఖలు కదులుతూ ఉన్నప్పుడు ఈ కదలిక యొక్క ఆ వెలుతురు ఆ ముఖం మీద పడినప్పుడు ఆయన కళ్ళు, ముక్కు, చెవులు కూడా కదులుతున్నట్టుగా కనిపిస్తుందండి. అందుకే ఆరతి ఇచ్చేటప్పుడు కూడా ఇలా నఖశిఖ పర్యంతం ఆపాద తలమస్తకం ఇలా ఎందుకు తిప్పుతారు? ఈ ఆరతి జ్యోతి వెలుగుతూ ఉంటే ఆ దీపపు కాంతిలో ఆయన రూపం, ఎస్, నన్ను చూసి ఆయన పలకరిస్తున్నాడు, నన్ను అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి ఒక భావన రావాలి. చూడండి, ఆ దివ్యమోహన రూపాన్ని మనం దర్శించుకునేటప్పుడు అప్పటి వరకు మనం గంటసేపు వేచినా, 2 గంటలు వేచినా ఆ రూపం చూడగానే ఏమనిపిస్తుందండి? చాలు, ఇక నేను చనిపోయినా పర్వాలేదు, ఈ జన్మ ధన్యం అయిపోయిందని అనుకుంటాం. అవునా కదా? తిరుపతికి వెళ్ళి దర్శనం ఈజీగా అవుతుందా చెప్పండి? సింహాచలం గిరి ప్రదక్షిణ చేశారు, చల్లగా మెత్తగా కింద ఐసుగడ్డలేసి పూలు పరిచి పెట్టారా? మీకేమన్నా ఏమవుతుంది? కాళ్ళు బొబ్బలు పోతాయి, చర్మం లేచిపోతుంది. అయినా ఎవరి కోసం అయ్యా నువ్వు ఆ ప్రదక్షిణ చేశావు? అన్ని కొండ మెట్లెక్కి చిట్ట చివరికి ఒక్క క్షణం కోసమా నువ్వు దర్శనం? ఆ ఒక్క క్షణం చాలు. చూడండి, ఆ దర్శనం పొందినటువంటి ఆ అనుభూతిలో దాన్ని ఏమంటారు, ఆ పరమోత్కృష్టమైనటువంటి భావోద్రేకంతో అప్పటి వరకు తాను పడిన బాధలన్నీ మర్చిపోతాడు. అవునా? నా కళ్ళెందుకు ఇచ్చాడయ్యా ఓ భగవంతుడా అంటే, నిన్ను దర్శించడం కోసమే నాకు ఈ కళ్ళున్నాయి. అవునా? కాబట్టి ఈ కన్నులతో భగవద్ దర్శనం పొందనటువంటి వాడిని ఏమన్నారు? తను కుడ్యజాల రంధ్రంబులుగాక అన్నాడు ప్రహ్లాదుడు. గోడకి కన్నాలు ఉన్నాయండి, ఒక గోడకి కన్నం ఉంది. ఆ కన్నం వల్ల ఏం ప్రయోజనం? అలాగే శరీరానికి కూడా కన్నాలు ఉన్నాయి అనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం? అవునా? కుడ్యము అంటే గోడ, రంధ్రము అంటే గోడకున్న తను కుడ్య అన్నాడు. శరీరం అనే గోడలాగా ఉన్నటువంటి దీనికి రంధ్రాలు 2 ఉన్నాయంతే, ఏం ప్రయోజనమయ్యా? కన్నులకు అఖిలార్థ లాభంబు ఎప్పుడు కలుగుతుంది? భగవద్ దర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక దైవానికి గుడికి వెళ్ళాలి, పిల్లల్ని తీసుకెళ్ళాలి, వెయిట్ చేయాలి.
ఆ ముందు పారాయణలు చేసుకోవాలి, స్తోత్రం చదవాలి. ఆ దివ్యమంగళ రూపాన్ని ఒక్కసారి కర్టెన్ తీసి ఆరతిస్తుంటే గోవిందా గోవిందా అంటుంటారనమాట. అంటుంటే ఆ శబ్దాలు చెవులో పడుతూ ఆ రూపాన్ని చూస్తూ ఉంటే అసలు ఎంత పరమానందం కలుగుతుందండి. అవునా కదా? ఇప్పుడు కూడా మనకు కూడా ఉందండి. ఏ నీ శుభాకారమీక్షింప కన్నుల కకిలార్థలాభంబు కలుగుచుండు. ఏ రూపాలు చూస్తున్నావు? అలా సినిమా తెర దొరుకుతుంటే ఆ హీరో నడుచుకుంటూ వస్తుంటే 6 అడుగులు బుల్లెట్ అంటాడు, కాగితాలు ఎగరేస్తుంటాడు. ఆహా రూపం చూస్తుంటే అఖిలార్థలాభంబు కలుగుచుండు. పాపం కరోనా వచ్చినప్పుడు అన్నం తినక చచ్చిపోతుంటే ఓ పక్క అన్నం దొరక్క బయటికి పోక రోగాలు వస్తాయేమో అని భయపడుతూ ఉంటే వాళ్ళు పాపం వచ్చి మనకు సేవ చేశారు. ఇంట్లో మా అమ్మకో నాన్నకో బాగాలేకపోతే, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే పాపం ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి 10 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చారు. చెప్పండి, ఎవరిని చూడాలండి? ఎవరిని చూడాలి? అయ్యా, సప్తధాతువులతో మలమాంసములతో మలభూయిష్టమైనటువంటి ఈ శరీరం యొక్క అందమేం అందమండి. అవునా? జగన్మోహనాకారుడు దివ్యమంగళ విగ్రహ రూపుడైనటువంటి భగవంతునికి ఒక రూపం లేదండి. అందుకనే మన వాళ్ళు ఎంతో ఆలోచించి ఈ శరీరాలు వీటి కోసం మనం చూస్తుంటే ఇవన్నీ మాంసలిప్తం, వీటి వికారాలు వచ్చి మారిపోతుంటాయి. కానీ ఒక విగ్రహాన్ని మనం ఇచ్చామనుకోండి, ఆ విగ్రహాన్ని కూడా ఎలా చెక్కాలో శిల్పశాస్త్రం చెప్పాడు. చక్కగా కళ్ళు, ముక్కు, చెవులు ఒక్క కించిత్తు లోపమున్న ఆ విగ్రహం వాడరండి, ప్రాణప్రతిష్ఠ చేయరండి. అంత చక్కగా రూపురేఖలు దిద్దుతారు. ఎందుకు మామూలు మనిషిలాగే చెక్కచ్చు కదా, ఎందుకు అలా చెక్కుతారని మనకు డౌట్లు వస్తుంటాయి. అవునా కదా? విగ్రహాలు ఎందుకండి ఇలా పెద్ద కళ్ళు, ఏదో అందంగా మూతున్నట్టు చెక్కుతారు? మనలాగా మనిషిలాగే చెక్కచ్చు కదా అంటే మనలాగే చెక్కితే ఆ ఫీలింగ్ రాదండి. అవునా? కాబట్టి శాస్త్రంలో ఎలా వర్ణించారో అలాగే చెక్కుతాను. కాబట్టి విగ్రహం కానివ్వండి, లేకపోతే చిత్రపటం కానివ్వండి, ప్రతిరోజు కూడా పూజా మందిరంలో మీకు నచ్చిన ఎంతో అద్భుతంగా నీ మనసుని అరికట్టగలిగినటువంటి ఒక మంచి అందమైనటువంటి అమ్మవారో, రాముడో, కృష్ణుడో, శివుడో ఏదో ఒక రూపం పెట్టి ఆ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి తదేకంగా వీక్షణ చేయండి. దీన్ని రూపానువిద్ధ సవికల్ప సమాధి అంటారండి పతంజలి యోగ మహర్షి. రూపానువిద్ధ సవికల్ప సమాధి అంటే రూపముతో తాదాత్మ్యము చెందటం. ఇందాక నేను చెప్పాను, నరసింహకరావలంబ స్తోత్రం చదువుతుంటే మెదడులో ఆ స్కానింగ్లో నరసింహస్వామి కనిపించినట్టు ఆ రూపాన్ని చూస్తూ ఉంటే మీ లోపల ఉన్నటువంటివన్నీ కూడా అలా శాంతపడతాయండి. అందుకని అఖిలార్థ లాభంబులంటే ఏ లాభం పొందితే మనకు ఆనందం కలుగుతుందో ఆ లాభం మన భగవంతుడు కేవలం దర్శనం మాత్రం చేత ఇస్తున్నాడు. ఎల్లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. ఏది పొందిన తర్వాత ఇక పొందాలనిపించదో ఆ ఆనంద స్థితిని, ఆ మధురమైన అనుభూతిని కేవలం ఒక్క దర్శనం చేత, ఒక మహాత్ముని యొక్క, ఒక దైవం యొక్క రూపాన్ని చూడటంతోనే మనకి కలుగుతుందట. అలాంటి రూపము కృష్ణ అనేది. అంటే ఆమె ఏదో పెద్ద చూసినట్టు మాట్లాడుతుంది, చూడలేదు రుక్మిణీదేవి. కానీ నారదాది మునీంద్రులు మొదలైనటువంటి మహాత్ములు ఆ రూపాన్ని వర్ణిస్తుంటే ఆ రూపాన్ని తన మనసులో ఇమాజిన్ చేసుకుందండి. చూడండి, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. ఎవరి పాదాలని సేవించడము చేత, చూడండి పాదాలంటే ఏ పాదాలు ఇవి? భగవంతుడి పాదాలు. ఇక్కడ ఎవరిని గురించి స్తుతి చేస్తున్నారు? శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి కృష్ణావతారం. అవునా? త్రివిక్రముడు ఎవరు? త్రివిక్రముడు ఎవరు? ఎవరెవరి చెప్పరే, సినిమా డైరెక్టర్ కదా. త్రివిక్రముడు అంటే 3 అడుగులతో మొత్తం బ్రహ్మాండాన్ని కొలిచినటువంటి వాడు. ఎవరు? వామనమూర్తి, వామనావతారం అంటారు. ఆ వామనుడు మరగుజ్జు రూపంలో వచ్చాడు. అవునా? ఆయన కాళ్ళు చిన్న చిన్న కాళ్లే. కానీ బలిచక్రవర్తికి ఎంత భక్తి అంటే శుక్రాచార్యులు వారు చెప్పారు, అయ్యా ఇది చూస్తుంటే మాయావి అయినటువంటి విష్ణువులాగా ఉంది, నువ్వు పొర్రపాటున కూడా ఆయనకి నువ్వు ఏం అడిగినా ఇవ్వద్దన్నాడు.
శుక్రాచార్యుడు చెప్పాడు, గురువు గారు రాక్షస గురువు అంటారు. దేవగురువు ఎవరు? బృహస్పతి. రాక్షస గురువు శుక్రాచార్యుడు. బలిచక్రవర్తి రాక్షస వంశానికి చెందినవాడు. వద్దొద్దు, ఆయన ఏదో మాయావిలాగున్నాడు, పొరపాటును కూడా నువ్వు హామీలు ఇవ్వద్దు, ఏమడిగినా ఇవ్వద్దన్నాడు. అంటే అప్పుడు బలిచక్రవర్తి ఏమన్నాడో తెలుసా? లోకాలన్నిటికీ అన్నిటినీ ప్రసాదించేటువంటి మహాపురుషుడే నా దగ్గరకు వచ్చి చేయి చేస్తే అలాంటి వాడికి నేను ఇచ్చిన వాడిని అవ్వటం నాకు గొప్ప కదా, ఆయన ఏదడిగినా నేను ఇచ్చేస్తానన్నాడు. పాపం వెళ్ళాడు, అయ్యా అయ్యా ఏమయ్యా, ఏం కావాలయ్యా, ఏం తెలియనట్టుగానే మళ్ళీ ఏం కావాలయ్యా అన్నాడు. నాకు నీ దగ్గర నుంచి ధనం వద్దు, రాజ్యం వద్దు, ఏమొద్దయ్యా, నాకు ఈ లోకంలో కరువు అయిపోయిందయ్యా, నాకు ఒక 3 అడుగులు చాలన్నాడు. ఆ 3 అడుగులు కాదు స్వామి, ఇంకేదన్నా అడుగన్నాడు. లేదు 3 అడుగులు చాలండి అన్నాడు. ఇంత చీప్గా 3 అడుగులు ఏం చేసుకుంటామండి అన్నాడు. 3 అడుగులు ఏం చేసుకుంటాం అన్నాడు. అరే ఇవ్వండి స్వామి, 3 అడుగులు చాలని చెప్తున్నా కదా అన్నాడు. అనగానే సరేలే ముందు 3 అడుగులు తీసుకోండి, తర్వాత ఇంకేమన్నా కావాలంటే ఇద్దాం, తీసుకో 3 అడుగులు తీసుకో అన్నాడు. ఇంకా ప్రారంభించాడు. మొదటి అడుగు వేశాడు. అవగానే ఆ రూపం ఏమైపోయిందిట, ఇంతింతై వటొడింతై. ఏమైంది? ఆయన యొక్క రూపం ఇలా పెరుగుతూ భూమి ఆకాశాలు మొత్తం కూడా ఆవరించిపోయి ఆయన కాలొక్కటే కనిపిస్తుందిట భూమి మీద, ఇంకేం కనిపించడం అలా. మరి 2వ అడుగు ఎక్కడ వేయాలయ్యా అన్నాడు. అంటే పైకి వెళ్ళిపోయింది ఇంకొక కాలు, అవునా? ఇంకా 3వ అడుగు వేయాలి, ఇంకెక్కడ వేయాలి? అతల వితల సుతల రసాతల తలాతల పాతాల లోకాలు కిందవన్నీ 1 అడుగుతో, భూర్భువస్సువహ మహః జనః తపః సత్యలోకాలు పైన, ఇలా 2 లోకాలని, పైలోకాలని కింద లోకాలని కేవలం 2 అడుగులతో కొలిచి పారేస్తే ఇంకొక అడుగు ఎక్కడ వేయాలి చూడండి, ఇంకొక అడుగు ఎక్కడ వేయాలి? అవునా? బలిచక్రవర్తిని అడిగాడు, ఇంకో అడుగు ఎక్కడ వేయాలి అన్నాడు. అయ్యా ఇదిగో నా శిరస్సు పైన వేయండి అన్నాడు. మరి ఆయన నుంచొని ఉన్నది ఎక్కడ? భూమిపైన. భూమిపైన నుంచోనున్నటువంటి ఆయన 3వ అడుగు ఆయన కాళ్ళ మీద వేస్తే ఆయన పాతాళ లోకానికి వెళ్ళిపోయాట. అందుకని బలిచక్రవర్తి ఎక్కడున్నాడు? ఇప్పటికీ పాతాళ లోకంలోనే ఉన్నాడంటారు. కాబట్టి ఇది బలి యొక్క మదాన్ని అణిచినటువంటి పాదం. అలాగే ప్రతినిత్యము కూడా ఈ సృష్టి కార్యము సజావుగా జరగాలి అని అంటే ఆ బ్రహ్మదేవుడు చేసేటువంటి రోజు చేసే పని ఏమిటో తెలుసా? ఆయన పాదాన్ని కడుగుతాట రోజు. అందుకనే అన్నమాచార్యులు వారు ఏం చేశారు? బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము అంటే బ్రహ్మ కడిగిన పాదం. బ్రహ్మదేవుడు కడగట పాదాలు ఎలా కడుగుతాడు? చూడండి, ఆయన సృష్టికర్త, హిరణ్య గర్భుడు. ఆయన ఎవరు? బ్రహ్మదేవుడు ఎవరండి? నిజానికి ఎక్కడి నుంచి వచ్చాడు? విష్ణువు నాభి నుంచి, నాభి కమలం నుంచి ఉద్భవించినటువంటి వాడు. కాబట్టి అందుకనే పోతనామా అజునికైన వాని అబ్బకైనా అన్నాడు. అజునికైనా అంటే అజుడంటే ఎవరు? బ్రహ్మదేవుడు. అబ్బ అంటే ఆయన శ్రీ మహావిష్ణువు. అలాంటి శ్రీ మహావిష్ణువే ఆయనకి సృష్టి చేసేటువంటి కార్యాన్ని అప్పగించాడు. ఆయన పాదాన్ని నిత్యము, ఆయన పాదాలు నిత్యము కడుగుతూ ఉంటాడు. అటువంటి నీ చరణ సేవలు, ఇక్కడ చరణ సేవలు అంటే ఎక్కడ భగవంతుడు పాదాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి కడగండి, లేకపోతే పెద్దోళ్లలోనే భగవంతుడిని చూసుకొని ఆయన పాదాలు కడగండి కాదు. ఏమండి, పాదసేవ చేసుకోవటం అంటే మనకి ముఖ్యంగా ఎప్పుడు వస్తుందనంటే శ్రావణ మాసం వస్తుంది, అప్పుడు భర్తలకు అడగండి. శ్రావణ మాసాల్లో పాపం వాళ్ళు వ్రతాలు చేసుకొని ఏమండి ఒకసారి నుంచోండి అంటారు. ఏమిటమ్మా ఎందుకే అంటాడు. అనగానే అబ్బా నుంచోరాదు అంటారు. డిమాండ్ అది కూడా. పాపం ఒక ప్లేట్ తీసుకొస్తారు, నుంచోబెడతారు. ఎప్పుడూ లేదు, ఇంత చల్లనీళ్ళు పోసి కాళ్ళు కడుగుతుంది. ఏమిటబ్బా విశేషం? ఈవేళ శుక్రవారం అండి, శ్రావణ మాసం, నన్ను ఆశీర్వదించండి, ఇదిగో చేతుల పట్టు, అక్షతల పట్టు, అది కూడా డిమాండే. అవునా? కాళ్ళు కడుగుతూ ఉంటారనమాట. పాపం ఈ చరణ సేవలు, ఈమె ఎక్కడికి పోయినా ఎక్కడి నుంచున్నా కాళ్ళు కడుగుతూనే ఉందనుకోండి, కాళ్ళు ఏం కావాలా చెప్పండి? కాళ్ళు ఏమైపోతాయి? పాసిపోతాయి. ఇక్కడ చరణ సేవలు అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, చరణములు అని అంటే పదములు అని కూడా అర్థం. పదములు అంటే అడుగులు అని. అంటే భగవంతుడి యొక్క అడుగులు ఎప్పుడు ఎటువైపు వెళ్ళేవి? ధర్మము వైపే వెళ్ళేవి. ఇక్కడ చరణ సేవలు అని అంటే ధర్మాచరణ అని తీసుకోవాలి.
అవునా, ఏ నీ చరణ సేవలు ఎప్పుడొత్తు చేసిన, అవునా, భువనోన్నతత్వము యతో ధర్మ తతో జయ. ధర్మము పాటించిన వాడే ఈ భువనంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాడు. సత్యం అనేటువంటి కేవలం ఒక్క నియమాన్ని పట్టుకొని హరిశ్చంద్రుడు కాస్త సత్యహరిశ్చంద్రుడయ్యాడు. చూడండి, వేదాల్లో చెప్పబడిన ఆ వాక్యం ఏమిటి? సత్యం వద, సత్యాన్ని వద, పలుకు. ఎన్ని అక్షరాలండి? చాలాసార్లు అడిగాను, మా వాళ్ళు తప్పు చెప్తారు, మీరు చెప్పండి. సత్యం వద ఎన్ని అక్షరాలు? 4. సత్యం వద. ఈ 4 అక్షరాలను నిరూపించడానికి హరిశ్చంద్రుడు తన జీవితం అంతా కరిగించాడు. అవునా, ఈ హరిశ్చంద్రుడి యొక్క ఘనకీర్తిని కీర్తిస్తూ 1000 శ్లోకాలతో సత్య హరిశ్చంద్రోపాఖ్యానం అని గ్రంథంలో ఒక స్థానం కల్పించుకున్నాడు. చూడండి, ఆచరణ అనేది ఎంత గొప్పదో. కాబట్టి ధర్మాచరణ, సత్యాన్ని పట్టుకోవటం, చూడండి, ప్రేమ, దయ, జాలి, కరుణ, ఇవన్నీ కూడా చరణ సేవలే అండి. చరణ సేవలే అని అంటే కేవలం విగ్రహం పాదాలు కడిగేస్తే మనకేం బలవంతం కాదు. మన ఆచరణలో, మన నిజ జీవితంలో ధర్మము నుండి, సత్యము నుండి ఎప్పుడూ పక్కకి మరలకపోవడం, కాంప్రమైజ్ అవ్వకూడదు, రాజీ పడకూడదు. అవునా, అధర్మం మనల్ని ఆహ్వానిస్తుంటుంది. చెయ్యి, తప్పు చెయ్యి, తప్పు చెయ్యి అని నో అని చెప్పాలి. ఆ నో అని చెప్పడానికి ధైర్యం కావాలండి. చాలామందికి మొహమాటం కొద్దీ తప్పులు చేసేస్తుంటాం. ఇవి ఒక్కసారికే కదా, ఎవడు చూసి వచ్చాడులే అనుకుంటాం. ఎవడు చూడకపోయినా నీ మనసుకు తెలుసుగా తప్పు చేసామని. అలాంటి దాన్ని ఏమంటారు, లోపభూయిష్టమైన మనస్సుతో ఎక్కడికి వెళ్ళినా చాలామంది చూడండి ఇలాంటి తప్పులు చేసి 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 జీవితంలో ఒక దుర్మార్గమైన జీవితాన్ని జీవించి తర్వాత కొన్నేళ్లకు వాళ్ళకి బుద్ధి వికసించి వాళ్ళు అనుకుంటారు, మనం పుణ్యక్షేత్రాలు పోదాము, లేకపోతే మానస సరోవర పోదాము, గంగకు పోదాము, పుష్కరాలు పోదాము, మురుగుదాము, మన పాపాలు తొలగించుకుందాం అంటాడు. జిల్లాల 3 అమ్మవారని ఒక ఆమె ఉన్నారు, విన్నారా ఎప్పుడన్నా? నాకు అక్షరాభ్యాసము అన్నప్రాసన చేసిన అమ్మవారు ఆమె ఒక మాట రాస్తారు, అమ్మ పలుకు అని ఒక గ్రంథంలో. దూరాలు పోయినంత మాత్రాన చింతలు తీరునా అంటుంది. దూరాలు పోయినంత మాత్రాన చింతలు తీరునా అని ప్రశ్న. ఎందుకని? ఏ దూరం పోయినా వెళ్ళింది నీ మనస్సేగా. నువ్వు హిమాలయాలు పోయినా ఈ చింతను మనసులో పెట్టుకొని అక్కడికి వెళ్తున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడున్న వాళ్ళ ద్వారా నాకు బాధలున్నాయని వదిలిపెట్టి నువ్వు అక్కడికి వెళ్ళినా నీ మనసులో ఆ చింతని పట్టుకొని అక్కడికి వెళితే అక్కడ కూడా చింతాభూయిష్టమైనటువంటి లోకాన్ని మళ్ళీ ఇంకోటి సృష్టి చేసుకుంటాం. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఆ శాంతి? ఎక్కడి నుంచి వస్తుంది ఆ మానసికమైనటువంటి తృప్తి అని అంటే ఆ క్షణంలో ఇప్పటికిప్పుడు మనం ఇప్పుడే పొందొచ్చు. ఎక్కడ భగవద్గీతలో ఏం చెప్పాడు? ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే. ప్రసాదే సర్వదుఃఖానాం హాని ఉపజాయతే. నీ మనసు ఎప్పుడైతే ప్రసన్నతను పొందుతుందో అప్పుడు నీ మనసుకి ఏమొస్తుంది? శాంతి కలుగుతుంది. ఈ శాంత స్థితినే ఇక్కడ ఏమన్నారు? సుఖానికి హేతువు అన్నారు. అశాంతస్య కుతసుఖం అన్నారు. ఒక పాట కూడా ఉంది, శాంతము లేక సౌఖ్యము లేదు, శాంతము లేక సౌఖ్యము. అబ్బా, ఏం రచనలండి ఆ కాలంలో! పురాణాలు ఇతిహాసాల పరిధిని దాటకుండా చూడండి, అంత చక్కటి జ్ఞానం ఉండేది పూర్వకాలంలో పాటల్లో. కాబట్టి శాంతము లేక సౌఖ్యము లేదు. అలాగే మనసుకి శాంతి కలగాలంటే ఏం చేయాలి? ఇది పాయింట్. సుఖము, ఆనందము, సంతోషం అనుభవించాలంటే మనసు శాంతంగా ఉండాలి. మరి శాంతి కావాలంటే ఏం చేయాలి? భగవద్గీతలోనే చెప్పాడు, త్యాగాత్ శాంతి అనంతరం. త్యాగం చేయటం నేర్చుకోవాలి. త్యాగం అంటే ఏంటి? నీకున్న దాంట్లో ఎంతో కొంత లేని వాళ్ళకి దానం చేయడం, లేదా నీకున్నటువంటి శక్తితో శక్తి లేని వారికి సహాయం చేయడం, కష్టాల్లో నష్టాల్లో ఎవరన్నా ఉన్నప్పుడు మనకి చేతనైన సహాయం చేసి వాళ్ళకి
తోడ్పడ్డాం అనుకోండి, అక్కడ దాన్ని ఏమంటారు? కర్మత్యాగం అంటారు. అవునా? లేదా మనకి చేసేటువంటి ఓపిక కూడా లేదు. ఒక మంచి మాట చెప్పి వాళ్ళ మనసుకి శాంతిని కలిగించవచ్చు. ఇది కూడా వాగ్దానం అంటారు. లేదు నీకు కొంచెం శాస్త్రం తెలుసు, తెలియని వాళ్ళకి ఆ శాస్త్రంలో విషయాలు చెప్పడానికి నువ్వు ప్రయత్నపూర్వకంగా కొంతమందికి నువ్వు ఆ విషయాలను వర్ణించు, చెప్పు. భాగవతం చదువు, రామాయణం చదువు, ఎదుటివారి మనసుకి శాంతి కలిగే విధంగా నువ్వు ఇలాంటివి చేసావనుకోండి, ఇదంతా కూడా సేవలో భాగమే. కేవలం డబ్బులు ఇచ్చిన వాడు డోనారు మాత్రమే త్యాగి అనుకుంటే తప్పండి, గుర్తుపెట్టుకోవాలి. ఏమీ ఇవ్వలేని వాడు కనీసము ఒక ఆలయానికి బంగారపు వజ్ర కిరీటం చేయించిన వాడిని మనం ఏం చేస్తామండి? ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అండి, ఆయన మాకు వజ్ర కిరీటం ఇచ్చాడండి అంటాం. ఆ వజ్ర కిరీటం ఇచ్చిన ఆయన ఫలానా రోజున మీ ఆలయానికి వస్తున్నానండి అనంగానే ఇక ఆలయ కార్యకర్తలు, ధర్మకర్తలు అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దిగగానే ఆయనకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆయన లోపల పిలిపించి కూర్చోబెట్టి 10 మంది ముందు సభలో పెట్టి మనందరికీ ఒక శుభకరమైన వార్త ఏమిటంటే ఫలానా ఓ గారు మనకి 2-3 కోట్ల పెట్టి వజ్ర వైఢూర్యాలతో పొదిగినటువంటి కిరీటాన్ని స్వామివారికి సమర్పించుకున్నారు, వీరికి వీరి కుటుంబానికి ఎంతో మేలు జరగాలి అని మనం కోరుకుంటాం. ఇక నుంచి ఎప్పుడు బ్రహ్మోత్సవాలు జరిగినా ఆయన ప్రత్యేకంగా పాల్గొంటారు అని మనం అనౌన్స్ చేస్తాం. అదే గుళ్ళో పైసా ఆశించకుండా ప్రతిరోజు గుడిని చీపురు పెట్టి ఊడ్చి తడిగుడ్డ పెట్టి మొత్తం, ఇక్కడ మీ భాషలో చెప్తున్నా అండి, మేము ఊడవటం తొడవటం అంటాం, మీరేమో తొడవటాన్ని ఊడవటం అంటారు. అవునా? సరే, మొత్తం ఊడ్చి తుడిచి ఎప్పుడు క్లీన్గా పెడుతున్నాడు. పాపం అక్కడ పెట్టే ప్రసాదం తప్ప ఇక రూపాయి ఆశించకుండా దాదాపు 5-6 సంవత్సరాల నుంచి దేవాలయానికి అంకితమై చేస్తున్న ఆ సేవ గొప్పదా? కోట్ల రూపాయలు పెట్టి మన కిరీటం ఇచ్చాడు కాబట్టి ఆయన గొప్ప, ఎవరు గొప్ప? ఇద్దరూ గొప్పే. కాకపోతే మనము ట్రీట్ చేసే విధానమేమో ఇతనికేమో చూడండి గొప్పగా మనం భావిస్తాం. ఈయన ఏం చేస్తున్నాం? దిక్కులేక తిరుగుతున్నాడు, మేమేదో ఇక్కడ పని చేసుకోవడానికి అవకాశం ఇచ్చామంటున్నాం. కానీ రూపాయి తీసుకోకుండా సేవ చేస్తే ఏమవుతుందండి అది? చూడండి, అలాంటి వాడు సాక్షాత్ ఇంద్రుడితో సమానంట, గుర్తుపెట్టుకోండి. ఈ విచక్షణ మనుషులకు కావాలండి. కేవలం బయట ఉన్న ఆకారమో వాళ్ళకున్న డబ్బు ఇది కాదు మనం చూడాల్సింది, ఎంత సమర్పణ భావంతో తమని తాము అర్పించుకున్నారు. అది త్యాగానికి గీటురాయి. అలాంటి త్యాగం చేసేవాడు సుఖంగా నిద్రపోతాడండి, రోజు భగవంతుడికి దగ్గరగా నిద్రపోతాడండి. ఆ లోపల దివ్యత్వానికి అలా దగ్గరికి వెళ్ళి హాయిగా సుఖంగా నిద్రపోయి పరమానందాన్ని అనుభవిస్తాడు. కోట్ల రూపాయలు దానం చేసిన వాడు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు, అవునా కాదా? ఎలా సంపాదించాడో తెలియదు, ఎన్ని ట్యాక్సులు ఎగ్గొట్టాడో తెలియదు. కానీ అంత దానం చేసిన ఆయన నిద్రపోయినా ఆయనకు నిద్ర పట్టదు. ఎందుకని? కట్టాల్సిన ట్యాక్సులే మైండ్లో గిర్రని తిరుగుతుంటాయి. కాబట్టి మనసుకి శాంతి ఉండదు. అవునా? ఏ నీల సన్నామమే ప్రొద్దు చేసిన భక్తితో దడవిన బంధ సంతతలు వాయు అంటే భగవన్నామము ఎంత పవర్ఫుల్ అంటే అది మనకి ప్రత్యక్ష తార్కాణం ఎవరండి? భగవన్నామము ఎంత గొప్పదో నిరూపించినటువంటి ఒక మహాభక్తుడి పేరు ఒకటి చెప్పండి. ఆహా, నా జన్మ ధన్యమైపోయింది, ఎంత చక్కగా చెప్పారు. ఆంజనేయ స్వామి ఎలా నిరూపించాడు? ఆయన రామ ఆంజనేయ స్వామి యుద్ధం జరిగింది ఒకసారి. జరిగితే ఆయన ఎవరిని గురించి ఎప్పుడూ నిత్యం భక్తితో ఉంటాడండి? రాముడు. యుద్ధం చేయాల్సి వచ్చింది ఎవరితోనండి? రాముడితోనే. మరి రాముడితోనే యుద్ధం చేస్తూ మరి భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి ఎలా గెలిచాడు? అప్పుడు రాముడు గెలుస్తాడా, ఆంజనేయ స్వామి గెలుస్తాడా? భక్తుడా భగవంతుడా? వీళ్ళిద్దరి మధ్య పోరు జరిగింది, ఎవరు గెలవాలి అంటే భగవంతుడు శక్తివంతుడు కదా, ఆయనే గెలవాలి. ఎందుకంటే ప్రత్యక్షంగా రూపం కలిగి ఉన్నాడు. అక్కడ రామబాణం ఉంది, అద్భుతమైనటువంటి అస్త్రాలు ఉన్నాయి, సాక్షాత్తు ధర్మావతారమూర్తి అయిన రాముడు ఎదురుగా నుంచున్నాడు, ఇటుపక్క ఎప్పుడు నిత్యం సేవ చేసుకునే ఆంజనేయుడు ఉన్నాడు. వీళ్ళిద్దరికి పోరు జరిగితే ఎవరు గెలిచారు అనేటువంటిది చూస్తే ఆయన రామబాణం వేసినా కూడా చివరికి ఉండబట్టలేక కోపంతో రామబాణం వేసినా ఈయన చేసింది ఏమీ లేదు. హాయిగా ఇలా ఏకాగ్రంగా నిలువుగా కూర్చొని రామ్ రామ్
రామ్, ఇదొక్కటే, ఇంకేమనలే. చూడండి, రామ్ 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 రామ్, చూడండి రామ్ రామ్. ఆ పదం అసలు ఆ శబ్దం వింటుంటేనే మనకి లోపల ఎంత ఆనందం కలుగుతుందండి. కానీ మనం కంటానికి ఓపిక ఉండదు, టైం లేదు. రామ్ 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 రామ్, ఓం ఓం రామ్. ఓంకారము రామ్ రెండు వేరు కాదండి, ఓంకారమే రామనామం. అందుకనే రామనామానికి అంత శక్తి ఉంది. ఇప్పుడు కాదు, యుగ యుగాల నుంచి, తరతరాల నుంచి అందరి మహాత్ములు, చివరికి శివుడు కూడా ధ్యానం చేసేది దేని మీదో తెలుసా? రామనామం మీదే. ఆయన ఎప్పుడు రామ రామ రామనే ధ్యానం చేస్తాక. చూడండి, అందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ శివుణ్ణి ధ్యానం చేస్తుంటే శివుడు ఎవరిని ధ్యానం చేస్తున్నాడని ఆయన్ని అడిగితే ఆయన అన్నాడు, నేను ఎప్పుడు రామనామమే ధ్యానం చేస్తానని. ఇది పురాణంలోనే ఉంది. ఆయనేమి ఇక్కడేమో మనం కల్పించి వైష్ణవులం కాబట్టి మేము ఆయన్ని అల్పుడు చేయాలి, ఆయన తక్కువ చేయాలి, మా స్వామివారిని ఎక్కువ చేయాలి కాబట్టి అలా చెప్పారని అనుకుంటే తప్పది. కాబట్టి రామ నామము, అలాగే ఏ నామం అన్న తీసుకోండి, భగవన్ నామం. నామము నామి, ఏంటది? నామము నామి అంటే, నామి అంటే ఎవరు? నామము కలిగినవాడు. మా మాతాజీ శారదమ్మ గారు ఒకసారి ట్రైన్లో వెళ్తున్నారు. అమ్మా, భగవంతుడికి నామరూపాలు లేవు కదా, నామరూపాలు అనేవి లేవు అంటున్నారు, ఉన్నదొక్కడే పరమాత్మ, మరి ఎందుకని ఇన్ని నామాలు పెట్టారు, ఇన్ని పురాణాలు ఎందుకు పెట్టారు అని సందేహం వచ్చింది. అనగానే ఎవరో ట్రైన్లో మాట్లాడుతున్నారు. అమ్మగారు ఎక్కడికో వెళుతుంటే అప్పుడు అమ్మగారు కిటికీలో నుంచి ఇలా తొంగి చూశారు. ఒక ఆయన వెళ్తున్నాడు, కాఫీ కాఫీ, వేడి వేడి కాఫీ 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 అనుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తుంటే అమ్మగారు చూసి అలా చాలా దూరం వెళ్ళిపోయే వరకు చూశారు. చూసుకున్నా ఏ కాఫీ అన్నారు. ఏ కాఫీ అనగానే అలా పరిగెత్తుకుంటూ వచ్చాట. పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ చెప్పండి అన్నాడు. ఒక కాఫీ ఇవ్వయా అన్నారు. అంటే అమ్మగారికి రైల్వే కాఫీ అంటే చాలా ఇష్టం. అంటే పూర్వకాలంలో, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడంటే పౌడర్లోనూ బాత్రూంలో నీళ్లు కలిపి తయారు చేస్తున్నారు. నిజం, జోక్ కాదు. మీకు తెలియదు, మనమేమో ఏసీ బోగిలో కూర్చొని హాయిగా చల్లగా వెళ్తాం. వాళ్ళేమో బయట బాత్రూమ్ దగ్గర జగ్గులు పెట్టుకొని దాంట్లో పోసి మిల్క్ పౌడర్ వేసి వాళ్ళు కలిపి తీసుకొస్తుంటారు. చూడండి, చాలా ఘోరంగా జరుగుతున్నాయి. నేను కళ్ళారా చూశాను ఒకసారి. అవును, ఆ కాలంలో ఏంటంటే రైల్వే క్యాంటీన్స్లో బయట తయారు చేసి వాళ్ళు పట్టుకొని అప్పటికప్పుడు ఎక్కేవాళ్ళు. పల్చగా మంచి వాసనతో ఉండేవి. అనగానే కాఫీ తీసుకున్నారు, తాగారు. అమ్మా, నేను ఏదో ప్రశ్న అడిగాను, మీరు నాకు సమాధానం చెప్పలేదు అన్నాడు. ఏ నామరూపాలు లేనటువంటి భగవంతుడికి నామం ఎందుకు అని అన్నారు. ప్రశ్న అంటే అప్పుడు అమ్మగారు అన్నారు, ఇదిగో ఇదే ప్రయాణం, ఇదే ప్రత్యక్ష నిదర్శనం అన్నారు. ఏమిటమ్మా ప్రత్యక్ష నిదర్శనం అన్నాడు. నీకు అర్థం కాలే? ఆ అబ్బాయి చాలా దూరం వెళ్ళిపోయాడు, నేనేమని పిలిచాను చెప్పండి? అమ్మినట్టు చెప్పమల్లా, ఊరికినే కాఫీ అనమన్నా. కాఫీ కాఫీ అనమల్లా నేను అననా, కాఫీ కాఫీ అని పిలిచారు. కాఫీ అనగానే ఎవడొచ్చాడు? కాఫీ వచ్చిందా? కాఫీ చేత పట్టుకుని అమ్మేటువంటి ఆ వ్యక్తి వచ్చాడు. చూడండి, కాఫీ అనే శబ్దం ఒక పెద్ద పర్సనాలిటీనే లాక్కొచ్చింది. ఆఫ్టర్ ఆల్ కాఫీ. అలాంటిది ఓం అనేటువంటి ఒక శబ్దం ఈ బ్రహ్మాండం అంతటా ఉన్నటువంటి శక్తిని నీ దగ్గరికి తీసుకువస్తుంది. దానికి నామం లేదు, అయినా మనము కల్పించుకున్న నామమైన, నిజానికి ఆ అబ్బాయి పేరు కాఫీ కాదు. చూడండి, మనకు అవసరమైంది కాఫీ, అవునా కదా? మనకు అవసరమైంది కాఫీ. ఆ అవసరమైన దాన్ని పేరు పెట్టి ఏ కాఫీ అనగానే వచ్చాడు. అలాగే నీకేది అవసరమో ఆ అవసరాన్ని బట్టి ఇక్కడ ఒక రూపం మనకి పురాణంలో వ్యాసులు వారు ఇచ్చారు, అవునా? సంతాన వేణుగోపాల స్వామి, ఏమిటి? సంతాన వేణుగోపాల స్వామి. అలాగే ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి, అవునా? అలాగే జ్ఞాన ప్రసూనాంబిక. ఇంకా ఏమిటి? ఇంకో వీసాల వెంకటేశ్వర స్వామి ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడ? వీసాల వెంకటేశ్వర స్వామి. ఆయన దగ్గరికి వెళ్తే వీసా కన్ఫర్మ్ అని. చిలుకూరు బాలాజీ. అంటే ఈ పేర్లన్నీ ఎవరు పెట్టారు? పాపం వెంకటేశ్వర స్వామి ఏమన్నా చెప్పాడండి మనకి? ఎప్పుడన్నా చెప్పాడా?
నాకు ఐశ్వర్య, లేకపోతే జ్ఞానప్రదాత, లేకపోతే వీసాలు ఇచ్చేవాడిగా. ఇంకొంతమంది ఈ కాణిపాకం పోయారనుకోండి, అక్కడ ఎవడో అబద్ధం చెప్పడంట, అక్కడికి వెళ్ళి అందరూ నిజమే చెప్తారు. అది ధర్మపీఠం అంటారు. కాణిపాక వినాయక స్వామి ఆస్థానానికి వెళ్ళి రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఎవరన్నా తప్పులు చేస్తే 2 పార్టీలు వాళ్ళు వచ్చి అక్కడ ప్రమాణం చేస్తారు. అక్కడికి వచ్చి పొరపాటున అప్రమాణం చేశాడు అనుకోండి, వాడు పోతాడు గ్యారెంటీగా. అదొక నమ్మకం. ఇవన్నీ పాపం వినాయక స్వామి వచ్చి ఏం చెప్పలా, ఒరే నా ఆస్థానంకి వచ్చి నా పీఠం ఎదురుగా మీరు ప్రమాణం చేయండి, ప్రమాణం నేను నిజమైతే మిమ్మల్ని రక్షిస్తాను, అబద్ధమైతే మిమ్మల్ని శిక్షిస్తాను. భగవంతుడు ఏమీ చేయడండి. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఎవడికి నేను పాపాన్ని ఇవ్వను, ఎవడికి నేను పుణ్యాన్ని ఇవ్వను. ఎవడి పాపం నాకొద్దు, ఎవడి పుణ్యం నాకొద్దు. పాపం నేను తీసుకుంటున్నాను, ఇస్తున్నాను అని అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, జ్ఞానం మూసుకుపోయిన అజ్ఞానులు అనుకుంటారు అన్నాడు. కాబట్టి ఈ నామరూపాలు మనం కల్పించుకున్నవే అయినా ఏ నామాలు అత్యంత శక్తివంతమైనవి అని అంటే ఆ నామము, ఆ శబ్దము, వాటి యొక్క అనుభవము పొందినటువంటి మహర్షులు మనకి ఏ నామాలు ఇచ్చారో ఆ నామాన్ని మనము స్మరించడం ద్వారా నామి మరియు నామము. కాబట్టి ఒక నామాన్ని మనం స్మరించినప్పుడు ఆ నామి పరిగెత్తుకుంటూ వస్తాడు. కాబట్టి ఇప్పుడు అవతారం గురించి మాట్లాడుకుంటున్నాం. కృష్ణ 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 అన్నాం అనుకోండి, అది ఎవరిది? ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుడిదే. ఇప్పుడు ఆ నామం పలికినప్పుడు ఈ వైబ్రేషన్ ఆయనకి తగులుతుంది. ఎందుకంటే ఆయన మామూలు మానవుడు కాదండి, గుర్తుపెట్టుకోవాలి. కృష్ణావతారం అనేటువంటిది సంపూర్ణ భగవద్ అవతారము. అంశ కూడా కాదండి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అక్కడ కృష్ణుడిగా సకలమైనటువంటి శక్తులతో వచ్చి కూర్చున్నాడు కింద భూమి మీద. అలాంటి శక్తి రూపుడైనటువంటి కృష్ణుడిని కృష్ణ కృష్ణ అని ఆర్తితో పిలిస్తే ఆనాడు ద్రౌపదీదేవికి ఒలవలిచ్చాడే. చూడండి, కృష్ణ కృష్ణ అనేటువంటి గోపికలందరికీ ప్రేమను పంచాడే. ఆ కృష్ణుడు రక్ష రక్ష అని పిలిస్తే ఆ కృష్ణుడు వచ్చి నిన్ను రక్షించడా? కాబట్టి ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతలు వాయు, అంటే బంధాలు అని అంటే కష్టాలు అని కూడా తీసుకోవచ్చు. అవునా? నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే అని శంకరాచార్యులు వారు రాసినటువంటి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం. అది నామస్మరణాదన్యోపాయం, ఇది యాక్చువల్ లైను. పాపం చాలామంది తెలియక దీన్ని ఎలా చదువుతున్నారంటే నామస్మరణ ధన్యోపాయం, ధావొత్తు లేదు. ఒకవేళ అలా చదివారనుకోండి, అది ఏమవుతుంది తెలుసా? నామస్మరణాత్ హన్యోపాయం అవుతుంది. ఆ రెండు కలిపితే ధా అవుతుంది. అవునా? నామస్మరణాత్ అన్యః ఉపాయం నహి పశ్యామః భవతరణే. భవతరణి అంటే ఈ భవసాగరాన్ని తరించాలంటే నామస్మరణకి మించినటువంటిది మరొక ఉపాయము ఈ లోకంలో లేదు అని శంకరాచార్యులు వారు చెప్పడానికి పూనుకున్నారు. అలాగే ఇప్పుడు ఏమేముంటుందంటే, ఏ నీ నామాన్ని ఏ ప్రొద్దు భక్తితో మేము చేస్తే మా కష్టాలు తొలగిపోతాయో అట్టి అలాంటి అంటే ఏ గుణములు, ఏ శుభాకారము, ఏ చరణ సేవలు, ఏ లసన్నామము, ఈ రూపాలు, ఈ నామాలు, ఈ సేవ ఎవరి యందు వెలసి ఉన్నాయో అట్టి నీ యందు. చూడండి, నా చిత్తము అనవరతము, నిన్ను నేను చూడలేదు కృష్ణ, అయినప్పటికీ పెద్దలు చెప్పగా నీ యొక్క గుణాలని విని నీ నామాన్ని విని నీ అద్భుతమైన మహిమని బాగా ఆకలింపజేసుకున్నటువంటి హృదయముతో కూడినటువంటి నా చిత్తాన్ని నీయందే ఎప్పుడు లగ్నం చేసున్నాను. ఇంతవరకు ఏ పరపురుషుణ్ణి నా మనసులో నేను ధ్యానించలేదు. అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చి ఉన్నది ఆన. ఇది ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇందులో సిగ్గు చెందకుండా చెప్తున్నాను. నీయందే నేను తగులుకొని ఉన్నాను అంటే ఇప్పుడు ఏం చెప్తున్నావు? ఐ లవ్ యూ అంటున్నాం. ఇప్పుడు ఐ లవ్ యూ కాదు, ఐ సరెండర్ యూ. నేను నీకు శరణాగతిని పొందాను స్వామి, ప్రపన్నతతో వేడుకుంటున్నాను. అవునా? ఓ శ్రీయుతాకార మానిని చిత్తచోర. చూడండి తర్వాత చూడండి,
ధన్యున్లోక మనోభిరామున్ కుల విద్యారూపతారుణ్య సాజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితుల్ నిన్ను నే కన్యలు కోరరు కోరదే మును రమాకాంత లలామంబు రాజన్యానేకాపసింహ నావలనే జన్మించనే మోహముల్. ఎంత చమత్కారంగా అంటుందంటే, అయ్యా శత్రురాజులైనటువంటి వారిని అందరినో చూడండి, వాళ్ళ యొక్క గర్వాన్ని అణిచినటువంటి ఓ సింహము వంటి పరాక్రమము కలిగినటువంటి ఓ కృష్ణ, నీవు ధన్యుడవయ్యా. లోకల మనస్సులను రంజింపజేసేటువంటి ఏకైక శక్తి నీవు ఒక్కడికే ఉంది. మరి ఎవ్వరూ కూడా లోకలు ఎవరిని రంజింపజేయలేరు. నిన్ను ఎలా మేము చూస్తున్నామంటే, ఈ లోకంలో ఉన్న పసిపిల్లవాడు మొదలుకొని కాటికి కాళ్ళు జాపుకున్న ముసలివాడి వరకు అందరి మనసులని కూడా రంజింపజేయగలిగేటువంటి టెక్నిక్ నీకుంది, నీ దగ్గర ఉన్నది. నీ వంశము, విద్య, చక్కదనము, యవ్వనము, మంచిదనము, సంపద, బలము, దానము, పరాక్రమము, నీ కారుణ్యము ఒకట రెండా అనంత గుణ కళ్యాణ గుణధాముడవే నీవు. నీ గుణాలు ఎంచడానికి మేము గనక పూనుకుంటే మా జీవితం సరిపోదు, జన్మలు సరిపోవు. అన్ని గుణాలతో అలరారుతున్నావే. అటువంటి నిన్ను ఏ కన్యలు కోరుకోరు అసలు? చూడండి, ఇప్పుడు కూడా పెళ్లి సంబంధాలు వస్తుంటే మాకు తెలిసిన వాళ్ళు అంటుంటారు, పాపం భక్తులే అంటుంటారు, అయిందా పెళ్ళి కుదిరిందా? కుదిరింది స్వామీజీ, కానీ ఒకటేనంట, అప్పుడప్పుడు అకేషనల్గా తాగుతాడట. పాపం చెప్పుకున్నాడు, అకేషనల్గా, అందుకని భయం వేసి నేను వద్దన్నానన్నారు. అవునా? ఎక్కడో చోట ఏదో లోపం లేకుండా ఉండదండి. ఇప్పుడు ఎవరైనా చూడండి, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా ఏదో కొద్దిమంది బాగా మనలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలతో కొంచెం బాగా మమైకమై ఉన్నవాళ్ళు తప్ప మిగతా అసలు ఆశ్రమము, ఒక స్వామీజీ, ఒక పరంపర, ఒక గురువు, ఒక భక్తి, ఒక దైవం అనే చింతన లేనటువంటి వాడు తప్పకుండా అసలు అవి నిర్లజ్జగా సిగ్గు లేకుండా ఇప్పుడు ఏంటంటే తండ్రి కొడుకు ఇద్దరు కూర్చొని చక్కగా గ్లాసుల్లో పోసుకొని తాగేస్తున్నారు. అంటే అసలు అది తప్పు కాదుట, ఇది క్యాజువల్, ఇది నార్మల్ అంటున్నారు. చూడండి, నేను చెప్పడం లేదు, మనం చేసేటువంటి పంచమహాపాతకాల్లో మద్య సేవనం అనేటువంటిది ఒక మహాపాతకం అని చెప్పి శాస్త్రం చెప్తే దాన్ని ఇప్పుడు ఎంత క్యాజువల్ చేసేసారంటే ఈవెన్ గవర్నమెంట్ ఈ సప్లయింగ్ ఫ్రీలీ. వాళ్ళ ఇన్కమ్ కోసం గవర్నమెంట్ ఎక్కడ చూసినా స్కూల్ ఉందే అక్కడ స్కూల్ పక్కన బెల్ట్ షాప్కి పర్మిషన్ ఇవ్వకూడదు అనే ఆలోచన కూడా వాళ్ళు చేయరు. వాళ్ళు ఇచ్చేస్తారు, వాళ్ళు ఏదో మేనేజ్ చేస్తారు. వాళ్ళకి వచ్చే ఇన్కమ్లో ఇంత % వాళ్ళకి ఇస్తామనంటే ఆ లోకల్ ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకెవరో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేస్తారు. కానీ ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి చెప్పండి. ఎన్ని కుటుంబాలు పక్కన పెట్టండి, అసలు ఆరోగ్యం ఏమైపోవాలి? అవునా? కాబట్టి ఇప్పుడున్న కాలంలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా చూడండి, వాళ్ళకి ఇక్కడ నాకు జాలి కలిగేటువంటి విషయం ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరిని మనం అనటానికి లేదండి. పాపం వాళ్ళకి స్టాండర్డ్స్, ఈ రకంగా జీవిస్తే అది గొప్ప జీవనం అనేటువంటి ఒక స్టాండర్డ్ని చూపించాల్సిన తల్లిదండ్రుల్లోనే ఆ గుణాలు, ఆ యొక్క వాల్యూస్ లేనప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలకి ఆ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి? వాళ్ళు తల్లిదండ్రులా చెప్పరు. అలాంటి పరిస్థితులు ఇగో ఇలా చెప్పగలిగేటువంటి చోటుకే వాళ్ళని దారు. ఒకవేళ తీసుకొస్తే వాడు ఎక్కడ సన్యాసి అయిపోతాడని భయం. అప్పుడే భక్తి, ఎక్కడ జ్ఞానం అప్పుడే. ఎందుకండి, చక్కగా మా వాడు ఒక అల్లు అర్జున్ లాగా లేకపోతే ఒక రామ్ చరణ్ లాగా కనిపించాలి, కానీ రాముడిలాగా కృష్ణుడిలాగా ఇప్పుడే ఎందుకండి? వయసు ఇంకా ఉందిగా. అవునండి, ఒక వయసు అయిపోయిన తర్వాత చేద్దాం. అవునా? అన్నమాచార్యులు వారు కీర్తన రాశారు, మీకు అది విన్నవించుకుంటా అందరికీ. దాహమణగిన వెనుక తత్వ మెరిగెదనన్న దాహమేలనగు తా తత్వమే మెరుగు. ఒక లైనే, అది పాటలండి. కడలుడిపి నీరాడగా అని పాట, అది దాంట్లో చరణం ఇది. దాహమణగిన వెనుక, లైన్ అర్థమైందా? దాహమణగిన వెనుక తత్వ మెరిగెదనన్న తా తత్వమే మెరుగు ఆ దాహమేలనగు.
అంటే దాహం అంటే ఇక్కడ ఏమిటి? కోరికలు. అవునా? అవి అనుభవించాలి, ఇవి చూడాలి, అవి తిరగాలి, ఇవి చేయాలి. ఈ కోరికలు మొత్తం తీర్చుకున్న తర్వాత మేము అప్పుడు పట్టుకుంటామండి భగవంతుణ్ణి. ఇప్పుడే ఏం మాయరోగం వచ్చింది మాకు, 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత చూద్దాం అని అంటావా? దాహమణిగిన వెనుక తత్వాన్ని నువ్వు పట్టుకుంటానంటే దాహమేలనుగు, అది ఎప్పటికారాలి? 90 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా తాత పెళ్లి చేసుకుంటావా అని అడగండి. నాకెవరిస్తారా పిల్లని అంటాడే కానీ చత్ నాకు పెళ్ళేంట్రా బడుద్దాయి మా ఏం మాట్లాడుతున్నాను అని అంటాడా? అవునా? వయసు అయిపోయినా కూడా లోపల ఏదో ఒక ఆశ మనిషిని బంధిస్తుందండి. ఆ దాహము కాటికి పోయినా కూడా పోదుట. అందుకనే కపాల మోక్షం అని ఎందుకు ఊరికనే పెట్టారు? వాళ్ళు ఏ కోరికలు లేకుండా చక్కగా మంచి నడవడికతో వాడు జీవించిన వాడైతే వాడు చనిపోయినప్పుడు, కొంతమంది మహాత్ములైతే బతికుండగానే శరీరం వదిలే ముందే ఈ బ్రహ్మరంధ్రం గుండా ప్రాణాన్ని వదిలిన తరువాత శరీరాన్ని కాలుస్తారు. అంత సాధన చేయలేదు, కనీసం అగ్ని దహనం చేసేటప్పుడు ఆ కపాలం మోక్షం అంటారు. ఇప్పుడు ఏం చేస్తుంటే పగలగొడుతున్నారు. పగలగొట్టకూడదు. ఇక్కడ ఆటోమేటిక్గా అది కపాలం పగిలిపోయి జీవుడు అటు నుంచి ప్రయాణం అవుతాడని ఇక్కడ ప్రతీక. కాబట్టి ఈ కోరిక తీరేవి కాదు. ఈ దేహముతో ఈ కోరికలు తీరిన తర్వాత నేను తత్వం పట్టుకుంటానంటే అది ఎప్పటికీ కుదరదు. అయినా ముసలితనం వచ్చిన తర్వాత నీకు కళ్ళు కనపడక, చెవులు వినబడక, నడుము వంగక, కాళ్ళు వంగక, మనసు నిలబడలేక ఎన్నో అనుభవించినటువంటి ఆ ప్రకోపాలన్నీ మనసులో గిర్రని తిరుగుతుంటే రామ రామ అంటుంటే అక్కడ ఏమవుతుంటే కామ కామ అని జ్ఞాపకం వస్తుంది. నాకు రామ జ్ఞాపకం రాదు, కామే జ్ఞాపకం వస్తుంది. ఎందుకని? మనసులో బాగా దట్టంగా పెరిగిపోయి ఉన్నప్పుడు ఎలా నువ్వు పట్టుకుంటావు మనిషిని? భగవంతుడిని మనం పట్టుకోవడానికి మనసు ఒప్పుకోదండి. ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ కాముడు ఉండడు, కాముడున్న చోట రాముడు ఉన్నాడు అని చెప్పి సామెత అందుకే చెప్పారు. అందుకని ఎప్పుడు చేయాలి అంటే పసితనము నుంచే వాడికి అలవాటు చేయాలి. ఇందులో నిర్మోహమాటంగా తల్లులందరూ పట్టుకోవాల్సింది, చిన్నపిల్లలకి భగవన్నామము యందు అనురక్తి, ఆ భగవంతుడి యొక్క కథలని వినడము, ఇవన్నీ నేర్పడం ద్వారా వాళ్ళేమి బికారులు, సన్నాసులు, సన్యాసులు ఏమైపోరండి. ధర్మాచరణ ఇంకా బాగా చేస్తారు. ఈ లోకాన్ని అద్భుతంగా వాళ్ళు పొందవలసిన భోగాలన్నీ ఇంకా గొప్పగా పొందుతారు. ఏం జనక మహారాజు భోగి కాదా? ఆయన జ్ఞాని కాదా? ఆయన భక్తుడు కాదా? మరి ఆయన వేదాంతే బ్రహ్మజ్ఞానే అయినప్పటికీ లోకంలో రాజుగా మరి భోగాలు ఎలా అనుభవించాడండి? భక్తికిను భోగానికి అడ్డం పెట్టేస్తున్నాం మనం. భోగాలు అనుభవించద్దని ఎక్కడా చెప్పలేదు. ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నీకు లభించినటువంటి భోగాలన్నీ అనుభవించు, బట్ ధర్మాన్ని మాత్రం మనం వదిలిపెట్టకూడదు. ఆ ధర్మమే భగవన్నామాన్ని అంటిపెట్టుకోవటం, ఆయన గుణాలను గురించి వినడం. కాబట్టి అలాంటి నీ గుణాలన్నీ రాశిగా పోసున్నటువంటి నిన్ను అసలు ఏ కన్యలు కోరరు స్వామి నిన్ను? అవునా? కోరదేమును రమాకాంత లలామంబు అంటే నేనొక్కదాన్నే కోరుకుంటాను అనుకుంటున్నావేమో. ఆ మహాలక్ష్మి నిన్ను కోరలే. సముద్ర మదనం జరిగినప్పుడు శ్రీ మహాలక్ష్మి వచ్చిందిట. ముందు చంద్రుడు వచ్చాడు, ఆ చంద్రుడు తర్వాత లక్ష్మీదేవి వచ్చిందిట, తర్వాత ఉచ్చైశ్రవసము, ఐరావతము, ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వస్తుంటే క్షీరసాగర మదనం చేస్తుంటే వచ్చింది శ్రీ మహాలక్ష్మి. ఆ శ్రీ మహాలక్ష్మి బయటికి రాగానే అందరూ దేవతలందరూ నాకు 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 అని ఎమ్మడబడుతున్నారట. అప్పుడు అందరూ పెద్ద త్రిమూర్తులు ఉంటారు కదా, అవునా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆగండి, ఎవరు తొందరపడద్దు. ఆమె ఎవరిని వరిస్తే వాళ్లే. కోరదేమును రమాకాంత నిన్ను. ఆ లక్ష్మీదేవి ఎవరిని వరించిందిట? తిన్నగా వచ్చి శ్రీ మహావిష్ణువునే వరించిందిట. అవునా? నిన్ను చేపట్టలేదా మహాలక్ష్మి? నేనొక్కతినే నీకు మోహం కలిగించినట్టుగా నువ్వు అనుకుంటావేమో. అదేమిటో నన్నే ప్రేమించు, నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఈ జన్మలో ఏదో నేనే నిన్ను పట్టుకుంటున్నట్టుగా అనుకుంటావేమో, నా వల్లే నీకు మోహం కలిగింది అనుకుంటావేమో. అవునా? వలపు అనేది నా వల్లనే జన్మించిందా? నువ్వు ఎంతమందిని నువ్వు వరించలేదు స్వామి. ఎంతమంది నిన్ను వరించడానికి ఇష్టపడరు.
కాబట్టి నేను ఒక్కదాన్ని నీకు ఇక్కడ లోకు అవుతానేమో, అదేదో నేను నిన్ను వరిస్తున్నానని. కాబట్టి నిన్ను కోరుకోనటువంటి వాళ్ళు ఈ ముల్లోకాల్లో ఒక్కడ కూడా ఉండరు. అలాంటి వాళ్ళు నిన్ను ఇక్కడ కోరుకుంటున్నారు అని. శ్రీయుతమూర్తియో పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు చైత్యుడు నీ పదాంబుజధ్యాయి అయిన నన్ను వడిగా దాగొనిపోయినంచునున్నవాడు అధమాధముండెరుగడు అద్భుతమైన నీ భవత్ప్రతాపముల్. ఇక్కడ తన యొక్క స్థితిని చెప్తుంది రుక్మిణీదేవి. ఏమిటది అంటే, ఓ మంగళకరమూర్తి, పురుషులలో సింహము వంటి పరాక్రమము తేజస్సు కలిగినటువంటి ఓ కృష్ణ, సింహముకు చెందవలసినటువంటి పదార్థం, సింహానికే చెందవలసినటువంటి పదార్థము ఒక నక్క లాక్కొని పోతే ఎలా ఉంటుంది? అలాగా నీ చరణ సరోజాలని నిరంతరము కూడా ఆశ్రయించినటువంటి నన్ను, నక్కలాంటి శిశుపాలుడు నన్ను కొనిపోతానని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఆ చేది దేశపు రాజు ఆశ్చర్యకరమైన ఇటువంటి ప్రగల్భాలు పలుకుతుంటే పాపం నీ పరాక్రమము తెలియక మాట్లాడుతున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. అంటే కృష్ణుడి యొక్క పరాక్రమము విన్నది అని ఇక్కడ అర్థమవుతుంది. అంటే నారద మునీంద్రులు కేవలం ఏదో అందగాడు ఒకడు ఉన్నాడమ్మా మీ అబ్బాయికి సరిపోతాడని చెప్పేసి వెళ్ళలా. ఆ కృష్ణుడు పసితనము నుంచి చేసినటువంటి అద్భుతమైన పరాక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వినిపించాడు అని దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే కృష్ణుడి యొక్క గొప్పదనము, ఆయన యొక్క పరాక్రమం ఏ పాటిదో రుక్మిణీదేవికి బాగా తెలుసు. కాబట్టి సింహము వంటి నీలాంటి వాడికి నేను చెందాలి తప్ప నక్కలాంటి శిశుపాలుడు నన్ను కొనిపోతాడంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా స్వామి? నన్ను రక్షించవా? నాకు తెలుసు నువ్వు రక్షిస్తావని. అవునా? వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబులనీశ్వరున్ హరి జగత్ కళ్యాణంగా ఆంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులై పోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. ప్రతిజ్ఞ పూంతుంది ఇక్కడ చూడండి. నా పరిస్థితి ఇలా ఉందని నీకు చెప్పాను, అయినా మరి ఏం జరుగుతుందో భవిష్యత్తులో నాకైతే తెలియదు. అయినప్పటికీ నాకు ఒక నమ్మకం ఉంది ఓ జగన్నాథ. ఏమిటది అని అంటే, పూర్వజన్మములలో గత జన్మలలో నేను జగన్నాయకుడు, లోకపాలకుడు, లోకాలకి శుభాన్ని చేకూర్చేటువంటి వాడు అయినటువంటి గోవిందుణ్ణి, అంటే గోవిందుడంటే అంతర్యామి రూపమైనటువంటి ఆ ఆత్మరూపాన్ని పతిగా గోరి నోములు గనక నోచి ఉన్నట్లయితే, అవునా, దేవతలకు, గురువులకు, బ్రాహ్మణులకు, విద్వాంసులకు, చూడండి, దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం. అవునా, మనకి ఎక్కడొచ్చింది ఇది? 17వ అధ్యాయంలోనా 16వ అధ్యాయంలో వచ్చింది. చూడండి, ఇది మానవ ధర్మాలండి. మానవుడిగా ఉన్నప్పుడు తప్పకుండా మన పిల్లలతో, మీ ఇంట్లో ఉన్నటువంటి సంతానానికి అలవాటు చేయవలసింది ఏమిటి అని అంటే, మొట్టమొదట పిల్లవాడికి మీ ఇంట్లో ఉన్న పూజా గదిలో కూర్చోబెట్టి దీపం వెలిగించి అగరబత్తులు వెలిగించి కాసేపు 2 చేతులు జోడించి ఒక్క శ్లోకం చెప్పించండి చాలు. పూజ అంతా కూర్చోబెట్టద్దండి. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అంత ఓపిక ఉండదు, మనస్సు చంచలంగా ఉంటుంది. అవునా? కాబట్టి దైవ పూజనం, భగవంతుణ్ణి కాసేపు ఆ సన్నిధిలో కూర్చొని ఒక్క క్షణం ఒక్క శ్లోకం, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అనే ఒక్క శ్లోకం చెప్పించండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పిల్లలందరూ శ్లోకాలు చెప్తున్నారు, తెగ చెప్పేస్తున్నారు యూట్యూబ్లో. చెప్పు నాన్న శ్లోకం చెప్పు శ్రీరామ రామ సర్వమంగళ మాంగళ్యం, అది యూట్యూబ్లో పెడుతున్నారు. అబ్బో ఏం చెప్తున్నాడండి అని అనుకుంటాం. అలాంటివి ఎందుకు అలవాటు చేయాలి చెప్పండి? అలా చెప్తే వాడి దృష్టి దేని మీద ఉంటుంది? ఓహో, ఈ శ్లోకాలు చెప్తే 10 మంది చూసి నన్ను మెచ్చుకుంటారా? అఫ్కోర్స్ కావచ్చు, కానీ అది మాత్రమే చెప్పేస్తే తప్పు అవుతుంది. భక్తిగా, నిలకడగా, కాసేపు ప్రశాంతంగా ఒక్క శ్లోకాన్ని నిమగ్నమై
తనువుని మనస్సుని అర్పణ చేసి ఎలా ప్రార్థించాలో కూడా పిల్లలకి నేర్పాలి. అందుకని ఏం చెప్పాలి, నేనే గనక దేవతలకు పూజ చేసిన దాననైతే, మొదటిది దేవతలు, రెండోది నేనే గనక గురువులకు సేవ చేసిన దాన్నైతే. గురువులంటే ఎవరండి చెప్పండి? గురువులంటే నిన్నే చెప్పుకున్నాం కదా, గురువులంటే ఎవరు? దివ్యత్వాన్ని పుణికి పుచ్చుకొని ఇప్పుడు మళ్ళా కూడా గుర్తుపెట్టుకుని ఆయన ఇప్పుడు ఏ గురువులను పట్టుకోవాలో అర్థం కాక పాపం సతమతమైపోయి ఇప్పుడు జనాలు ఎట్లున్నారంటే ఏ గురువు అయితేనేమి వాళ్ళు చెప్పింది ఇన్నాళ్ళే పదండి కూర్చుందాం అని చెప్పి వస్తున్నారు పాపం. నిజంగా గురువు అనేటువంటి పదానికి అర్థం ఈ కాలంలో చాలా కష్టంగా ఉంది. ఎందుకనంటే శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, అకామహతుడు, అవునా, అలాగే పాపరహితుడు అయినటువంటి వాడు ఎవడు ఇక్కడ మనకి కనిపించట్లా. ఏ గురువును పట్టుకున్నా ఏదో ఒక ఎలిగేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన, ఏ గురువును పట్టుకోవాలంటే మీలో భగవంతుని యందు ఉన్నటువంటి పరమమైన శ్రద్ధ అనేటువంటి గురువుని పట్టుకోండి. ఈవెన్ నామరూపాలతో ఉన్న ఏ గురువునైనా మీకు ఫిజికల్గా భౌతికంగా ఏదో ఒక గురువు మీ దగ్గరికి రావచ్చు. అది పూర్వజన్మాంతర్కృత పుణ్య విశేషం ఉంటే తప్ప ఒక సంప్రదాయం. చూడండి, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం, లేదా నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అని కూడా మనం చెప్పుకుంటుంటాం. అప్పుడు ఏదేమైనప్పటికీ మన పాలిట మన జన్మలో ఎవరైనా ఒక సదాచారము కలిగి మంచి బ్రహ్మజ్ఞానముతో లోకానికి మేలు చేసేటువంటి త్యాగధనులైన గురువులు దొరికారనుకోండి, వెళ్ళండి, గుడ్. అవునా, వాళ్ళల్లో కూడా ఎవరిని చూడాలి? చూడండి, ఒక వ్యక్తిగా మనం చూడకూడదు, ఒక శక్తిగా చూడాలి. వారికి ఆ శరీరము సప్తధాతువులతో కూడినటువంటి శరీరముతో ఉంటూ మన మధ్యనే ఉంటూ మనలాగే తింటూ మనలాగే నడుస్తూ ఉన్నాడు కాబట్టి మనలాగే ఒక శరీరం అనుకొని ఆ శరీరముతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఒక వ్యక్తిగా భావించి మనం వాళ్ళని ట్రీట్ చేసామనుకోండి, వాళ్ళల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని, శక్తిని మనం మిస్ అవుతాం. ఆంజనేయ స్వామిని ఎప్పుడూ రాముణ్ణి ఒక దేహంగా చూడలేదు, ఒక రూపంగా ఎప్పుడు భావించలేదు. అద్భుతమైన పరాక్రమము కలిగినటువంటి ఒక పరమాత్మని యొక్క రూపంగానే భావించాడు. చూడండి, కాబట్టి కృష్ణావతారంలో ఇది స్పష్టంగా తెలుస్తుంది. కృష్ణుడు మావాడు అనుకున్నప్పుడు మాయమైపోయాడు, గోపికలందరికీ దూరం అయిపోయాడు. వాళ్ళు గోపికా విరహ గీతాలని, గోపికా గీతం అనే ఒక టెక్స్టే ఉంది భాగవతంలో, విన్నారా మీరు? గోపికా గీతములని, గోపికలందరూ బాధతో విరహంతో కృష్ణుడిని చేరాలనేటువంటి భావంతో వాళ్ళు పలికిన పలుకులు అద్భుతమైన ఆధ్యాత్మిక గీతాలండి. అనేవి అద్వైతమే దాంట్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంత అద్భుతంగా గోపికా గీతలు ఉంటాయి. ఎప్పటికో తర్వాత ఆ కృష్ణుడిని కేవలం నందగోకులంలో ఉన్నటువంటి కృష్ణుడిగా, ఏదో వసుదేవనందనుడిగా భావించినంతకాలం కనబడలా. మా ఆత్మరూపంగా అంతర్యామిగా మేము భావిస్తున్నాం, నీవు లేని మేము లేము, మేము ఇక్కడ ఉన్నాము అని అంటే నీవే ఇక్కడ ఉన్నావు తప్ప మేమంటూ లేము అని శరణాగతి వచ్చిన తర్వాత ఒక్కొక్క గోపికకి ఒక్కొక్క కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. అది యోగ శరీరం అంటే ఒక శరీరంతో ఉండేవాడు కాదు, ఎన్ని రూపాలైనా సరే సంతరించుకోవాలి. ఏకోహం బహుశ్యాం ప్రజాయతి. బ్రహ్మదేవుడు సృష్టి చేయగలిగిన వాడికే సృష్టికర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఏ రూపం ధరించలేడండి? మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన ఎన్ని రూపాలు ధరించలేదు ఆయా సందర్భాలలో. కాబట్టి ఏకకాలంలో ఎన్ని రూపాలైనా ధరించగలిగిన శక్తి కలిగిన ఆ మహావిష్ణువు ఇన్ని రూపాలలో అవతరించి ఆనాడు గోపికలకి ఎందుకు దర్శనమిచ్చాడు? శరణాగతిని పొందిన తరువాత. కాబట్టి ఇక్కడ భక్తికి ప్రధానమైనటువంటిది ఏమిటంటే శరణాగతి. అలాంటి శరణాగతితో మనము గురువుల యందు ఆ భక్తి భావాన్ని ప్రదర్శించామనుకోండి, తత్వాన్ని మాత్రమే పట్టుకుంటాం. నామరూపాలు, వాళ్ళ యావిగేషన్స్, వాళ్ళ అలవాట్లు, వాళ్ళతో మనం భౌతికమైనటువంటి ఏ రకమైన సంబంధాలు ఉండవు. అవునా? అలాగే బ్రాహ్మణుడంటే పౌరోహిత్యం చేసేటువంటి వాడు. పౌరోహిత్యం, పురోహిత శబ్దానికి అర్థం ఏమిటి అంటే పురస్య యహ హితం కరోతి సహ పురోహిత. పురము అంటే ఆ నగరము, ఆ పట్టణానికి ధర్మాలు బాగా అధ్యయనం చేసినవాడు, వేద ధర్మాలు తెలిసినవాడు కనుక ఎవరెవరు ఏ ధర్మాలు పాటించాలో చెప్పుతూ ఆ పురాన్ని, ఆ నగరాన్ని ధర్మ మార్గంలో నడపటమే పురోహితుడి యొక్క బాధ్యత.
అవునా కదా? కాబట్టి బ్రాహ్మణులు అంటే నిన్న మనం చెప్పుకున్నాం చాలాసేపు, సత్వగుణ సంపన్నుడు, సదాచారము కలిగిన వాడు, మంచి ఆహారపు అలవాట్లు కలిగిన వాడు, నిత్యము తపస్సునే త్యాగాన్నే తన వ్యక్తిత్వంగా పెట్టుకున్నవాడు బ్రాహ్మణుడు. అలాంటి ఏ బ్రాహ్మణులకు నేను సేవ చేశానో, అలాగే విద్వాంసులైనటువంటి వారు భాగవతమో మహాభారతమో రామాయణమో ఏదో బాగా ఉపాసన చేసినటువంటి మహాత్ములు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మన ప్రవచనాలు ఇప్పుడు చేసేటువంటి చేగంటి గారు, గరికపాటి గారు, అలాగే సామవేదం షణ్ముఖ శర్మ గారు, వీళ్ళందరూ అంతా అనర్గళంగా అన్ని ఉపన్యాసాలు అన్ని పురాణాలు ఎలా చెప్తున్నారండి? ఒకటే చెప్పిందే చెప్తున్నారు కదా, చెప్పిందే ఎలా చెప్తున్నారు? కానీ ఎప్పుడు చెప్పినా కొత్తగా అనిపిస్తుంది. చూడండి, బాగా వయసులో ఉన్నప్పుడు చెప్పిన ప్రవచనాలకిను ఇప్పుడు చెప్తున్న ప్రవచనాలకు కూడా మనకి ఏ రకమైన తేడా కనిపించదు. ఎందుకని? ఆ ఉపాసన బలం అది. అలాంటి వాళ్ళని ఏమంటారంటే విద్వాంసులు అంటారు. అంతేగాని ఎంఏలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు విద్వాంసులు కాదు. ఇక్కడ భగవంతుడిని గుండెల్లో ఆవిష్కృతం చేసుకొని ఆ భగవత్ శక్తితో నిరంతరము వారి యొక్క జీవనము లోకసేవ కోసం ఎవరైతే గడుపుతారో వాళ్ళందరూ విద్వాంసులే. అలాంటి ఏ దేవతలకి, ఏ గురువులకు, ఏ బ్రాహ్మణులకు, ఏ విద్వాంసులకు నేనే గనక సేవలనర్చి గనక ఉన్నట్లయితే గత జన్మల్లో, అవునా? అలాగే దాన ధర్మాది పుణ్యకార్యాలు, దానము, ధర్మము, పుణ్యకార్యాలు, అనేకమైన నోములు నేను గనక సల్పి ఉంటే, చేసి గనక ఉంటే, ఆ వసుదేవనందనుడైనటువంటి శ్రీకృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడవుగాక. అంటే నా ప్రాణము ఇక్కడ నిలిచి ఉంది అంటే అక్కడ కృష్ణుడు నన్ను తప్పకుండా వరిస్తాడనేటువంటి నమ్మకం నాకుంది. తప్పకుండా వరించాలి అనేటువంటి నమ్మకం, అదే విశ్వాసము, దాన్ని ఏమంటారు? దృష్టి. ఆయనకు ఉన్నది కాబట్టే నేను ఇక్కడ బతికున్నా. ఒకవేళ, ఎందుకంటే ఆయనకి తెలియందేమి లేదు, భగవంతుడు అంత దూరంలో ఉన్నా ఆయనకి అన్నీ తెలుసు. ఒకవేళ ఆయనే అనుకున్నాడు, ఏమని? రుక్మిణి లేదు, కిక్కిమిణి లేదు అనుకున్నాడు అనుకోండి, ఇక్కడే ఉండి ఇంతవరకు వెళ్ళాలా. అగ్నిద్యోతనుడికి ఈ లెటర్ చెప్తుంది. ఈ సమయంలో ఇప్పుడు అక్కడ గనక ఒకవేళ ఆయన వద్దు అనుకున్నాడు అనుకోండి, తక్షణం శరీరం పడిపోతుంది. అంత ప్రాణేశుడు అంటే ఏమిటి ఇక్కడ చూడండి. ఆ రుక్మిణీదేవి సందేశంలో మొత్తాన్ని ఇక్కడ పెట్టింది కృష్ణుడు వినడం కోసం. ఇప్పుడు అగ్నిద్యోతనుడు చెప్పేటువంటి ప్రతి వాక్యం ఇక్కడి నుంచి నా మాటలు కాదని చెప్పాడా నిన్న? ఇక్కడి నుంచి పలికే మాటలేవి నావి కావు, సాక్షాత్తు ఆ రుక్మిణీదేవి చెప్పిన మాటలే నీకు వినిపిస్తున్నాను ఓ కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణుడు నా ప్రాణేశుడవుగాక. అలాంటి ప్రాణాలు నిలపవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. నువ్వు కాదన్నావో. ఇప్పుడు ఈ లెటర్ వింటూ కూడా రుక్మిణి నేను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు, అసలు నాకు రుక్మిణి వద్దు అని గనక నీకు అనిపిస్తే నువ్వు ఇక్కడ అనుకున్న తక్షణం అక్కడ పడిపోతుంది. అంత ఏమనాలి, ఇంకా అవినాభావ స్థితి అంటారు దీన్ని. అలాంటి నన్ను నువ్వు గనక వద్దంటే శిశుపాలాది నీచులు నన్ను, నిర్జీవమైనటువంటి శరీరం కలిగిన నన్ను లాక్కొని పోతారు. అలాంటి వాళ్ళు నీ చేతిలో వాళ్ళు ఏమవ్వాలి? ఖండనంలో పరాజితులు అవ్వాలి. ఖండనం అంటే యుద్ధంలో. ఒకవేళ నువ్వే గనక నన్ను వరించాలనుకుంటే శిశుపాలాదులు వదిలిపెట్టరు, తప్పకుండా నీ మీదకి దండెత్తుతారు. వాళ్ళు దండెత్తినా, ఒకవేళ యుద్ధం చేసినా నేను నీదాననే అవుతాను తప్ప, నువ్వే నా ప్రాణేశుడవు తప్ప అన్యులెవ్వరూ నాకు ఆశ్రయము కాదు కృష్ణ. వాళ్ళు నీ చేత పరాజితులవుగాక అని కృష్ణుడు ఓడించాడు కాదు. కృష్ణుడు ఓడించడానికి సంకల్పం ఎవరిది? రుక్మిణీదేవి యొక్క తపస్సే శిశుపాలుణ్ణి అక్కడ ఓడించడానికి కారణమైంది అని ఈ ప్రకారంగా చెబుతూ రుక్మిణీదేవి తన యొక్క గోడుని లేఖ రూపంలో కృష్ణుడికి వినిపించిన విషయాన్ని ఇంకా మనం కొనసాగించుకుందాం. రేపు ఆ విషయాన్ని మళ్ళా కంటిన్యూ చేద్దాం. ఎవరివాళ ప్రతిరోజు కూడా ఇక్కడ కూర్చోండి, అందరు లేవద్దు. భాగవతము దాతలు రండి, పర్వాలేదు. భాగవతం ప్రవచనం అయిపోగానే ఇక్కడ మనకి ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. ఈ ప్రసాదం ఎవరైనా ఇవ్వచ్చు. మరి దానికి ఎంత ఏంటి అనేది ఇక్కడ వాణి అమ్మ గారిని అడిగినా, ఇంత పురోహితులు వీళ్ళు అడిగినా కూడా, నీరజమ్మ గారిని అడిగినా చెప్తారు.
అంటే భగవంతుడి యొక్క ప్రసాదం అందరికీ కూడా సమానంగా ఇక్కడ పంచుతున్నాం మనం. ఆ ప్రసాదం వితరణ చేసిన వాళ్ళు ఇక్కడ వేదిక మీద హారతి రూపంలో కూడా వస్తారు ఇవ్వడానికి. అలాగే చివరిలో జరిగే రుక్మిణి కళ్యాణం నిన్న నేను అనౌన్స్ చేశాను. ఇంకా ఎవరైనా కళ్యాణంలో పాల్గొనదలిస్తే మళ్ళా మనం ఎప్పుడు కలుస్తామో, ఎప్పుడు మళ్ళీ రుక్మిణి కళ్యాణాన్ని ఇలా మనం చేసుకుంటామో తెలియదు. భగవంతుని యొక్క ఆజ్ఞ లేనిదే ఏ కార్యము జరగదండి. కాబట్టి ఇక్కడ మనం కూర్చొని జరుగుతున్నాం, ఈ భాగవత ప్రవచనం జరుగుతుంది అంటే ఆ శ్రీకృష్ణుడి యొక్క అపారమైన మహిమ కరుణ ఉంటేనే మనం అందరం వచ్చి కూర్చున్నాం. మీరందరూ వినగలుగుతున్నారంటే ఆయన యొక్క అనుగ్రహం చేతనే వినగలుగుతున్నాం, నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను. అలాంటి భగవంతుడికి సేవ ఇది కూడా ఒక సేవే. కాబట్టి మీరు ఎవరైనా పాల్గొనదలిస్తే పేర్లు ఇవ్వండి. ప్రసాద వితరణలో పాల్గొనదలిస్తే కూడా మీరు పాల్గొవచ్చు చక్కగా. ఇది కూడా ఒక యజ్ఞ భావన అంటారు. ఫ్యాన్ ఆపేయండి, అది కూడా ఆపేయండి. నీలమేఘ శ్యామ కృష్ణ నిత్య జగన్మోహన కృష్ణ. నైవేద్యం కూడా పెట్టండి అమ్మా, పాడండి. నీలమేఘ శ్యామ కృష్ణ నిత్య జగన్మోహన కృష్ణ బాలగోపాల కృష్ణ భవ్య మంగళం. కింద గట్టుందమ్మా, పడిపోతారు. ఇది చూసి చెప్పండి పాపం. మళ్ళీ పాడండి. నీలమేఘ శ్యామ కృష్ణ నిత్య జగన్మోహన కృష్ణ బాలగోపాల కృష్ణ భవ్య మంగళం. వేణుగానలోల కృష్ణ వేదాంత వేద్య కృష్ణ నవనీత చోర కృష్ణ నిత్య మంగళం. భక్తజనాధార కృష్ణ పరమదయావాది కృష్ణ ముక్తి సందాయక కృష్ణ మూర్తి మంగళం. గీతామృతదాత కృష్ణ పరమయోగీశ కృష్ణ పార్థసారథి రూప కృష్ణ సర్వమంగళం. నీలమేఘ శ్యామ కృష్ణ నిత్య జగన్మోహన కృష్ణ బాలగోపాల కృష్ణ భవ్య మంగళం సర్వమంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. సద్గురు పరబ్రహ్మణే నమః. నీరాజనం సమర్పయామి. అందరికి చూపించండి అమ్మ, ఇటు చూపించండి, ఇటు వచ్చి ముందుకొచ్చి అందరికి చూపించండి. పైకి ఎత్తండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. जय बोलो श्री कृष्णचंद्र भगवान की, भागवत महापुराण की, सब संतन की, सद्गुरुनाथ महाराज की. కూర్చోండి. ఓం శాంతి పాఠం చెప్పేటప్పుడు కూర్చోండి మళ్ళీ. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇవాళ బాబావారి ఆరతి ఉంది కాబట్టి 15 నిమిషాలు లేటుగా మనం ప్రారంభించుకున్నాము. రోజు 6:30 ఎగ్జాక్ట్గా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి వచ్చేవాళ్ళు కరెక్ట్గా సమయంకి వస్తే కరెక్ట్గా 8కే మనం ఆపేద్దాం. కాబట్టి ఎందుకంటే పాపం దూరంగా వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ సమయాన్ని మనం కరెక్ట్గా పాటిస్తే అది మనకి చాలా అనుకూలంగా ఉంటుంది. 6:30కి ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు కూడా, 6:30 నుంచి 8 వరకు. కాబట్టి అందరూ సమయపాలన చేయవలసిందిగా. ఇంకా ఒకటి ఏంటంటే ఇక్కడ ఉన్నట్టు దేవతల్ని దేవతలను దర్శించుకోవచ్చు.
ఒక పావుగంట ముందు వచ్చారనుకోండి, గుళ్ళన్నీ దర్శనం చేసుకొని కరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చి కూర్చునేటప్పుడు, నేను కూర్చున్న తర్వాత అప్పుడు తీరుబడిగా అందరూ వచ్చి కూర్చోవటం అనేటువంటిది అది పద్ధతి కాదు. అందరూ ముందొచ్చి కూర్చుంటే అప్పుడు ఇక్కడ వ్యాసపీఠం అంటారు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఎవడో ఇక్కడ అనామకుడు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు అనుకోకూడదు. ఇది ఒక శరీరంలో ఉన్న, ఈ శరీరం ద్వారా వ్యక్తమయ్యేది, ఈ పీఠం ద్వారా వచ్చేటువంటి ఆ భాగవత సప్తాహము సాక్షాత్తు వ్యాస భగవానుల వారి యొక్క శక్తే ఇక్కడి నుంచి ప్రసరితమవుతుంది. కాబట్టి వారిని మనం గౌరవిస్తున్నాం అనే భావంతో అందరూ ముందుగానే అన్ని దర్శనాలు చేసుకొని వచ్చి కూర్చోవలసిందిగా సవినయంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాం. హరి ఓం తత్సత్. ఆపేయండి.